మరో ప్రేమ కథ 6వ భాగం. 5వ భాగంలో శివాని ప్రేమ మైకంలో అబు భార్యకి బానిసగా మారిపోతుంది. కథ కొనసాగుతుంది. శ్రీకృష్ణ చేష్టలుడిగి ఒక్కడుగు ముందుకు వేయలేనట్టు నిల్చుండిపోయాడు. సందేహం లేదు, శివానే అనుకున్నాడు. కొట్లోని స్త్రీని చూసి ఆమె ఆరిందాలా బేరం చేస్తుంది. బయట 12 రూపాయలకు డజనిస్తేనే నాకు 10 ఇవ్వండి బాబు అని ఒకరితో అన్నది. చూడయ్యా, ఇవి నాగపూర్ కమలా పళ్ళు, తిని చూసి డబ్బులివ్వు. 1/2 డజన్ చాలా, ఓ 2 డజన్లు తీసుకో. ఎదురుగా నిల్చున్న అతనికి పళ్ళిచ్చింది. ఎవరయ్యా? బేదానా అనాబ్షాయి, తిని చూసి డబ్బివ్వండి. దానిమ్మ, దాని విషయం నీకేం తెలుసు? 6 రూపాయలకి తక్కువ రాదు, పోవయ్యా. శ్రీకృష్ణకు కళ్ళమ్మట నీరూరింది. ముతక నేత చీర, అవ్వలు వేసుకునే ముడి, అచ్చం పళ్ళమ్మే మనిషిలా ఉంది. మెల్లగా అడుగులేస్తూ ముందుకు నడిచాడు. నీకేం కావాలి? శ్రీకృష్ణ వైపు తిరిగి తెల్లబోయింది. బావా, నువ్వా? బావనని గుర్తున్నందుకు చాలా సంతోషం శివాని. అతని కంఠం బొంగురుగా ఉంది. బావా, మనము 12 తర్వాతే మాట్లాడుకోవాలి. అప్పటి వరకు ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నా సరే, ఏదైనా పనుంటే చూసుకొచ్చినా సరే. మళ్ళీ వస్తాను. శ్రీకృష్ణ కొద్ది దూరం వచ్చి కళ్ళొత్తుకున్నాడు. అతను ఆకలి మర్చిపోయి ఆలోచనలతో ఆ ఉదయమంతా గడిపాడు. ఏం ఆశించి శివాని అంతగా దిగజారిపోయిందన్న ప్రశ్న అతని ముందు నిలబడింది. సరిగ్గా 12:30కు మళ్ళీ వచ్చాడు. శివాని కొట్టు కట్టేసింది. అక్కడున్న కుర్రాడిని పిలిచింది. 1/2 కిలో బంగాళదుంపల పట్రా, 1 రూపాయి ఇచ్చింది. రా బావా. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఆమె మంచినీళ్ళు ఇచ్చింది. షిఫాన్ చీరను అందంగా అలంకరించుకున్న స్త్రీ వచ్చి తొంగి చూసింది. ఆయన భార్య. ఓ చెవట నవ్వు నవ్వింది శివాని. నమస్కరించలేకపోయాడు శ్రీకృష్ణ. ఆమె వెళ్ళిపోతూ తన గది తలుపుకున్న పరదా లాగింది. పిల్లలు బడికెళ్లారు. ఆయన సైకిల్ మోటార్ కొన్నారు. నేర్చుకోవడానికి వెళ్ళారు. శివాని, చివరికి పళ్ళకొట్టులో కూర్చుంటున్నావా? చివరికి అంటావేం బావా? ఇంకా ముందు జీవితం ఏమవుతుంది? నవ్వింది. ఆ నవ్వు కృత్రిమంగా లేదు. ఎందుకు ఇక్కడ కూర్చున్నావు శివాని? ఊళ్ళో మేడకు వచ్చే అద్దెవాడుకున్నా నీ జీవితం వెళ్ళమారిపోతుంది బాధగా అడిగాడు. నా జీవితం నా ఒక్కదానిదే కాదు బావా. ఇక్కడ కూర్చోవటంలో నా స్వార్థం కూడా ఉందిలే. స్వార్థమా? ఆశ్చర్యంగా చూశాడు. అవును బావా, ఇంట్లో ప్రతి నిమిషం ఆయనను చూడటం, ఆయన మాటలు వినటం జరగదు. అధికారం చెలాయించాలన్న చట్టసమ్మతమైన భార్య ఉందిగా. ఆమెలోని నిజాయితీకి ముగ్ధుడయ్యాడు. ఈ అవ్వల రవిక ఏమిటి? ఈ అవతారం ఏమిటి? అధునాతనంగా అలంకరించుకోవటం అనుమానానికి తావిచ్చినట్టవుతుంది. అందుకే బావా, అతను నిన్ను అనుమానించాడా? లేచి వచ్చిన దాన్ని నా నిజాయితీని శంకిస్తారు. నేను అలంకరించుకుంటే ఎవరి కోసమో అనుకుంటారు. అంత అవమానం పొందుతూ ఇక్కడ ఉండటం దేనికి? అన్నాడు శ్రీకృష్ణ. అదే కట్టుకున్న భర్త ఇలా చేస్తే వదిలి వచ్చేయమనేవాడివా బావా? సరే. శ్రీకృష్ణ దృష్టి శివాని నడుము దగ్గర నిలిచిపోయింది. అరికాలంత భాగం నల్లగా కమిలిపోయింది. శివాని, నిజం చెప్పు, అతను నిన్ను కొడుతున్నాడా? అవసరమైతే కొడతాడు. అవసరమా? శ్రీకృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. కొట్టడానికి అవసరమా? ఇలాంటి స్త్రీలున్న ఈ దేశంలో మగాడు ఏదో అన్యాయం చేశాడని వాపోయే స్త్రీలను ఏమనాలి? అవును, నిన్న ఏదో విషయంపై ఆవిడ అలిగి అతనికి చికాకు కలిగింది. ఆ చికాకు నిన్ను కొట్టగలిగిన అవసరమా? మరి ఆయన కోపం చల్లారాలంటే ఎవరినో ఒకరిని కొట్టాలి కదా. ఎవరో ఒకరిని కొట్టాలని నిన్ను కొట్టడం దేనికి? ఆయన భార్యనే కొట్టొచ్చు కదా. నీకు తెలియదు బావా, దగ్గర వాళ్ళనే శిక్షిస్తారు. అనురాగం, ఆప్యాయత ఉన్న చోటే అధికారం ఉంటుంది. నీ సూత్రాలు గంగలో కలుపు. చిచి, సిగ్గులేదు. ధనధాన్యాలు లేకపోయినా పరువుగా బ్రతికాం. మామయ్య అదృష్టవంతుడు, అందుకే తొందరగా పోయాడు. చీదరించుకొని లేచాడు. కోపం దేనికి బావా? నాది కోపమా? నీ నికృష్ట జీవితం చూస్తుంటే నాకు విపరీతమైన కోపం వస్తోంది, బాధ కలుగుతోంది. బాధ దేనికి బావా? లేచిపోయిన ఆడదానికి ఇంతకంటే మంచి జీవితం ఎలా వస్తుంది? శ్రీకృష్ణ అక్కడ నిలబడలేకపోయాడు. తిరిగి చూడకనే వెళ్ళిపోయాడు. బంగాళాదుంపలు, పెరుగు తీసుకునొచ్చాడు కుర్రాడు. శివాని వాటినో మూల గిరాటు వేసింది. మోకాలి మీద తలాంచుకుని అలాగే కూర్చుంది. అబూ రావటం, గదిలోకి వెళ్ళటం ఆమె చూడలేదు. అందమైన అతని విగ్రహం కండపట్టి ఆకర్షణీయంగా తయారైంది. పైజామా లాల్చి, చేతికి బంగారు గొలుసు, గడియారం, వేళ్లకు ఉంగరాలున్నాయి. అతనికి భార్య ఏం చెప్పిందో ఏమో బయటికి వస్తూనే శివానిని బండబూతులు తిట్టాడు.
ఎవడేవాడు వచ్చి వేరు కాపురం పెట్టుకున్నాడట? బావ వచ్చాడు. ఎందుకొచ్చాడు? నన్ను చూడాలని. ఎంత ధైర్యమే నీకు? వెళ్ళవే వెళ్ళు అరిచాడు. లేచి అతను కొడ్డించింది. మంచి ఆకలి మీదున్నాడు, వడ్డించాను రండి అన్నది. భోజనం చేసినంతసేపు దుమదుమలాడుతూనే ఉన్నాడు. గదిలోకి వెళ్ళగానే సరసు బుడిబుడి దీర్ఘాలు తీసింది. ఈ మగవాళ్ళు రావటం, మీరు అరవటం, ఆమె సంజాయిషి ఇవ్వటం దేనికి? వెళ్ళి ఎవడినో చూసుకోమ్మను. అదో అభిమానం లేని ఆడదే. నేనేం చెయ్యాలి? జాకెట్లు మానేయమన్నాను, కొట్లో కూర్చోమన్నాను, రోషపడటం లేదు అన్నాడు విసుగ్గా. సరసుకు బాగా తెలుసు కాలుతున్న ఇనుమును త్వరగా సాగదీయవచ్చని. ఇదిగో ఈరోజు పక్కింటి అన్నగారు చెబితే నా కాళ్ళు వణికిపోయాయి. ఆమె మనవడు ఎవరినో తెచ్చుకున్నాడట. దాని బంధువులు అతడిని పొడిచేసి వెళ్ళారట. దీనికెవరున్నారు? ఆ బావను నువ్వు చూడలేదు. నువ్వు కనిపిస్తే పొడిచేసేవాడే. కంటనీరు పెట్టుకుంది. చచా ఊరుకో, నన్నెందుకు పొడుస్తారు? మీ మాట మీదే గాని నా మాట వినరన్నమాట. నన్ను నా పిల్లల్ని అన్యాయం చేయకండి. సరసు చటుక్కున అతని పాదాలపై వాలిపోయింది. ఏమిటి నీ వెర్రి? అతను కదిలిపోయాడు. కరుణార్ధ హృదయంతో భార్యను లేపాడు. నిజం బావా, నువ్వు పోయినా ఉన్నా ఆమెకొక్కటే, మేమేమైపోతాం? సరే ఆలోచించి ఎటైనా వెళ్ళమంటాన్లే అన్నాడు. సరసు అతని సరసన విశ్రాంతిగా నిద్రపోయింది. అబ్బు నిద్రపోలేదు. శివానిని వదిలించుకోవాలని ఆమెకు పడకగది లేకుండా చేశాడు. బయటెక్కడో నేల మీద చాపపరుచుకుంటుంది. అయినా ఆమె అన్యదా భావించలేదు. రెండో ప్రయత్నంగా అలంకారాలు మాన్పించి కష్టమైన పనులన్నీ అప్పగించాడు. చిరునవ్వుతో స్వీకరించింది. దెబ్బలు కొట్టి కొట్లో కూర్చోమన్నాడు. ఆనందంగా అంగీకరించింది. అవమానంగా భావించలేదు. ఏం చెయ్యాలి? అతని కళ్ళు మూతలు పడ్డాయి. ఆ రోజు రాత్రి పండ్లు చాలా మిగిలిపోయాయి. అవి కొట్లో పెట్టి చవక ధరకు అమ్మడం కష్టమైపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. అది కాదయ్యా, కొందరు 1-2 పండ్లు కొంటారు. కొట్టు ముందుకు రావాలంటే సిగ్గుపడతారు. గంపలో ఎత్తుకుపోయి నేను అమ్ముకురానా? కుర్రాడు అడిగాడు. ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే తలకాయ నొప్పి, అన్నీ మిగిలిపోతాయి అన్నాడు. వాడు బుట్ట నిండా తీసుకువెళ్ళి 2 రూపాయలు తెచ్చాడు. అలా అగ్గవకిస్తేనే కొన్నారమ్మా అన్నాడు. ఎంత చవకైనా మరీ 2 రూపాయలా? శివాని అంచనా వేసింది. రూపాయికి డజను బత్తాయిలు అమ్మినా బత్తాయిలే 30 దాకా ఉన్నాయి. సపోటాలు, కమలా పళ్ళు, 5-6 యాపిల్ పళ్ళు కూడా ఉన్నట్టు గుర్తు. అంత అనుమానమైతే మీరే వెళ్ళి అమ్ముకోండి. మంచికి పోతే చెడు ఎదురైనట్టుంది. తట్టా డబ్బులు పారేసి వెళ్ళిపోయాడతను. శివ, అబు ప్రేమగా పిలిచాడు. ఆమె ఏమన్నట్టు చూసింది. సాయంత్రాలు నువ్వు వెళ్ళి కాస్త చూద్దు. అమ్మమంటున్నారా? అమ్మితే తప్పేం? మన పనులు మనం చేసుకోవాలి కాస్త తీక్షణంగా అన్నాడు. తప్పని నేను అనలేదే అన్నది శివాని ఆలోచిస్తూ. ఆమె బయటికి వెళ్ళిపోయింది. మరి పళ్ళమ్మమంటే అందరేమనుకుంటారు? సరసు అడిగింది. దాన్ని పంపించమంటావు. పంపించడానికి మార్గాలు వెతికితే అడ్డుపడతావు. ఆవిడగారు వెళ్ళిపోదు. సరసు ముఖం తిప్పుకుంది. మర్నాడు కుర్రాడి నెత్తిన బుట్ట తన చేతి సంచితో పళ్ళు నింపుకొని వీధుల్లో తిరిగింది శివాని. ఇదిగో పండ్లమ్మి, నీ పేరేమి? శివాని అన్నది కాస్త తిగ్గుగా. ఇదిగో శివమ్మ, మేం రోజు తీసుకుంటాం. పండ్లు అరవిస్తావా? డబ్బు నెలకొకసారి ఇస్తారా? అవును, ప్రతి 1వ తారీఖు నాడు ఇస్తాం. సరే. మర్నాడు ఓ చిన్న నోటు పుస్తకం తీసుకుని వెళ్ళింది. అందులో అందరి ఖాతాలు రాసేది. ఫస్ట్ నాడు వెళ్ళి వసూలు చేసుకొచ్చేది. 2 నెలలు గడిచేసరికి కొట్టు వ్యాపారం కంటే తిరుగుడు వ్యాపారమే ఎక్కువైపోయింది. పండ్ల శివమ్మ అంటూ 2-3 వీధుల వారు పిలిచేవారు. నీకు చదువు వచ్చా శివమ్మ? ఏదో కొద్దిగా నవ్వేది. ఆమె నగలు పెట్టుకోవటం మానేసింది. కారాకిళ్ళి నమలటం ప్రారంభించింది. వేలుముడి వేసుకునేది. అదిగో ఆ పండ్లమ్ముతుంది చూడు, సేటుగారి పెళ్ళామట. ఏం కర్మో చూడు, లేచొచ్చిందట. అవునమ్మా, పాపం, ముసలాడికిస్తే మరేం చేస్తుంది? పిచ్చిది. ఆ సానుభూతి భరించలేకపోయింది. నిజంగా తండ్రి తనను ముసలాడికిచ్చాడా? బలహీనుడికి సానుభూతి ఉంటుంది, స్త్రీకి సానుభూతి ఉంటుంది. కానీ తన తండ్రి లాంటి వారికి నిందలే. నిజంగా తను ఎందుకు ఇలా అయింది? తన అబును ప్రేమించింది, వాంఛించింది, కాంక్షించింది. అందుకే అతని కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంది. అదే తన బలహీనత కాదు, బలమైన బంధం. పడుకుని దొరుకుతున్న శివాని పక్కన అబు వచ్చి కూర్చున్నాడు. శివా అన్నది లేచి కూర్చుని. ఏం లేదు, పండ్లమ్మటానికో తోపుడు బండి కొనాలని అనుకుంటున్నాను. మంచిది అన్నది. అతను దయతలిచి వచ్చినట్టు ఓ అరగంట గడిపి వెళ్ళిపోయాడు. ఆ అరగంటలో ఆమె స్వర్గసుఖాలు చూస్తుంది. అదో చిత్రమైన ప్రేమ, కొందరు వ్యామోహం అంటారు. ఏది ఏమైనా శివాని పండ్ల శివమ్మ
సార్థక నామధేయురాలైంది. తోపుడు బండి పోతూ ఉంటుంది. పండ్లమ్మో పండ్లు, అవ్వాతాతకు అరటి పండ్లు, బువ్వ తినని బుజ్జికి సపోటా పండ్లు, చలాకీ కోరే చెల్లికి బత్తాయి పండ్లు, బలం కోరే అక్కకు దానిమ్మ పండ్లు. మాకేం లేవా అని కోపగించుకోకండి బాబు వచనంలో అనేది. అందాల అన్నకి యాపిల్ పళ్ళు, తెలివైన తమ్ముడికి ద్రాక్ష పళ్ళు. అందరూ కొనేవి, అందరూ తినేవి, అరుదుగా వచ్చేవి సీతాఫలాలు. కొందరు పళ్ళు కొనకపోయినా శిథిలమైన శివాని అందం చూడాలని, లయబద్ధంగా అరిచే ఆమె అరుపులు వినాలని బయటకొచ్చేవారు. ఆదాయం చూసుకుని అబు మురిసిపోయేవాడు. ఆ సైకిల్ మోటార్ అబు లేడు, వాడి పెళ్ళాం. కాదు కాదు ఉంపుడుగత్తే అనేవారు జనం. దోషం లేదు, రోషం లేదు, ద్వేషం లేదు, నిర్వికారంగా తన పనులు చేసుకుపోయేది. శ్రీకృష్ణ సర్పంచ్ అయ్యాడు. ఊళ్ళల్లో కూడా చైతన్యం వచ్చింది. కాస్త ఆలోచించగలుగుతున్నారు. నోటుకో ఓటు అనే పద్ధతి పూర్తిగా పోకపోయినా మంచి చెడు గ్రహించే స్థితికొచ్చారు జనం. 4 గుత్తదారులు ఆ చుట్టుపక్కల గ్రామాలకు రోడ్డు వేయించి బడి, బిల్డింగ్ కట్టించారు. రుద్రారం మాత్రం వీరభద్రయ్య ప్రోద్బలం మీద శ్రీకృష్ణ తీసుకున్నాడు. మిగతావి సంవత్సరం తిరగకుండానే శిథిలావస్థలోకి వెళ్ళాయి. రుద్రారంలో రోడ్డు, బిల్డింగ్ మాత్రం మిగిలాయి. ఆ గుత్తాలో శ్రీకృష్ణకు డబ్బు రూపంగా మిగిలింది బహుస్వల్పం. కానీ మంచి పేరు, చుట్టుపక్కల జనంలో నమ్మదగిన మనిషి అనే నమ్మకం సంపాదించాడు. అందుకే అందరూ సర్పంచిగా ఎన్నుకున్నారు. అతను ఊరును ఆదర్శవంతంగా తీర్చిదిద్దాడు. పాడుబడిన శివాలయం బాగు చేయించి, మొక్కలు నాటించి, వృద్ధుల కోసం కాలక్షేప క్లబ్బుగా మార్చాడు. పిల్లల కోసం ఆట స్థలం, స్కూలు, బాగొగ్గులు అన్నీ తనే స్వయంగా చూసుకుంటున్నాడు. సంపన్నులైన అందరూ పెద్దల దగ్గరికి వెళ్ళాడు. మీ పిల్లలను సిటీలో చదివించినంతకాలం పల్లెలు బాగుపడవండి, పల్లెటూరు బదులు ప్రణాళికలో ఒక భాగంగా మిగిలిపోతాయి అని చెప్పాడు. ఈ పంతళ్ళకి ఏమొస్తుందో రాదో మనం తేల్చుకుందాం. పట్నాలలో ఇంద్రుళ్ళు చంద్రుళ్ళు లేరు, అక్కడ తల్లిదండ్రుల పర్యవేక్షణ, ప్రైవేట్లు ఉన్నాయి అని నచ్చజెప్పాడు. బడిలో తన పిల్లలిద్దరినీ, జగదాంబ పిల్లలిద్దరినీ చేర్పించాక ఊళ్ళో కొందరు ముందుకొచ్చారు. ఒక బడిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే తన జన్మ సఫలమైనట్టే అని భావించాడు శ్రీకృష్ణ. అతను బడి, గుడి ప్రణాళికలో ఉన్న పార్క్ విషయాలు చూసుకుని ఇంటికొచ్చాడు. తన తోటి కాంట్రాక్టర్ రామలింగం కూర్చుని ఉన్నాడు. ఏం రామలింగం గారు నవ్వుతూ పలకరించాడు. ఎట్టపల్లి రోడ్డు విషయంలో ఆ సూపర్వైజర్ తగనోడు. ఏం లంచం చాలదన్నాడా? అసలు లంచమే వద్దంటున్నాడు. మరికొందరు పిచ్చివాళ్ళున్నారన్నమాట. వాళ్ళ పిచ్చి కాదు, కానీ నా ప్రాణం తీస్తున్నారయ్యా. కాస్త మీరు మాట్లాడితే ప్రజాప్రతినిధిని లంచం తీసుకోమంటారా? అది జన్మలో జరగదు. రామలింగం, ఒక ప్రశ్నకు జవాబు చెప్తావా? తెలిస్తే చెబుతాను అన్నాడు ముఖం మార్చి. నీకు పప్పళ్ళపాడు రోడ్డులో ఎంత మిగిలింది? ఎంతో ఎక్కడదండి, లంచాలు లావాదేవీలు పోను 100కి 10 రూపాయలు మిగిలింది. అంతే కదా. నేను మన ఊరికి రోడ్డు వేయిస్తే ఇంచుమించు అంతే మిగిలింది. పార్టీలకు, లంచాలకు, లావాదేవీలకు పెట్టే డబ్బు మంచిగా ఉపయోగిస్తే తప్ప రోడ్డు బాగుంటుంది. ఊరి ప్రజల్లో నీకు మంచి పేరుంటుంది. పేరుగుచ్చి మెడలు వేసుకుంటామా? నువ్వెంత బాగా పనిచేసినా లంచం ఇవ్వండి. సూపర్వైజర్ బిల్ పాస్ చేయడయ్యా. నా బిల్ పాస్ కాలేదా? ఎన్ని రోజులు ఎదురు చూశారు? ప్రతిసారి అలా జరగదు. మనమంతా కలిసికట్టుగా ఉండాలి. నాతోటి గుత్తాదారులిచ్చాక నేను ఇవ్వలేదని ఆలస్యం చేశారు. పని సక్రమంగా చేసినప్పుడు పై అధికారుల దగ్గరికి వెళ్ళే హక్కు ఉంటుంది. అన్నీ అనుకోవటానికి బాగానే ఉంటాయి. 1-2 సంవత్సరాలలో అంతా బాగుపడుతుందయ్యా. లంచం ఇచ్చేవాడిది, తీసుకునేవాడిది తప్పే. అంతా వితండవాదం. రామలింగం చుట్ట వెలిగించాడు. అక్కడే కూర్చున్న వీరభద్రయ్య కలగజేసుకున్నాడు. చూడయ్యా, ఆ సిద్ధలింగయ్య గతి ఏమైంది? అజాపజా లేకుండా పోయాడు. వడ్డీలకు వడ్డీలు సంపాదించాడు. ఇప్పుడు దేహి అంటూ భార్య వచ్చినా ఆదుకునే దిక్కులేదు. డబ్బు శాశ్వతమా అన్నాడు. శివాని వచ్చిందా మావయ్య? అవును కృష్ణ, ఇల్లు బడికి అద్దెకిచ్చాను. వాడు 6 నెలల నుండి అద్దె ఇవ్వటం లేదట. శివకామేశ్వరి వచ్చి ఎంత గోలపెట్టినా వినటం లేదట అన్నాడు. అప్పుడే వెళ్ళి శివానిని చూడాలనిపించింది. కానీ బాధ్యత, తన పదవి, తన స్వేచ్ఛను అరికట్టాయి. ఎక్కడో లీలగా వినిపించింది, తొలివలపే తీయనిది అంటూ. అతను నిట్టూర్చాడు. ఇదిగో రామలింగం, అన్నిసార్లు మీ మాట సాగదు. పని కాస్త చురుగ్గా చేయించి బిల్ తెచ్చుకో. ఒక మాట అంటే ఏం పోయింది? నాదేం పోతుందో నీకు చెప్పినా అర్థం కాదు. లంచం తీసుకోమని చెప్పడం నా వల్ల కాదు కానీ వెళ్ళు అన్నాడు కాస్త తీవ్రంగా. చిరాగ్గా ఉంది అతనికి. శివాని విషయం విన్నప్పుడు కడుపులో దేవినట్లయింది. సరే, రామలింగం వెళ్ళిపోయాడు.
వీరభద్రయ్య తన ఇంట్లోకి వెళ్ళాక తల మీద చేతులు పెట్టుకొని ఆలోచించసాగాడు. ఎందుకు జరిగింది? అరగంట గడిచింది. అతని నుదుటిపై చల్లని వేళ్లు నాట్యం చేశాయి. తలనొప్పిగా ఉందా? లేదు సుసి, నాకు వారం రోజుల క్రితమే తెలిసింది. మీరు బాధపడతారని చెప్పలేదు. శ్రీకృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. లేవండి, నీళ్లు చల్లారిపోతాయి. శ్రీకృష్ణ లేచి స్నానం చేశాడు. భోజనం చేసి నడుం వాల్చడానికి బదులు కొంపల్లి వైపు బయలుదేరాడు. ఏమండి, పాపం అక్కడ వసతిగా లేకపోతే ఆ శివాని పిలుచుకురండి. మంచిది. ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూసి ముందుకు సాగాడు. ఏటి ఒడ్డుకు రాగానే ఎన్నెన్నో జ్ఞాపకాలు వచ్చాయి అతనికి. తను, శివాని, తిరిగే చోట్లు, చెప్పుకునే కబుర్లు, తీయని గతం. అతడు సిద్ధలింగయ్య ఇల్లు చేరేసరికి శివాని పెద్ద గొంతుతో అరుస్తోంది. నీ తాత జాగీర్ అనుకుంటున్నావా? అద్దె ఇచ్చి మాట్లాడు. పోమ్మా, నీ తాతది కాదు. బాగు చేయించిన ఖర్చు సగం కట్టు, అద్దె ఇస్తాను. సగం కాదు, ఒక్క పైసా ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో. ఏమిటి శివాని? శ్రీకృష్ణ కలగజేసుకున్నాడు. ఓ నువ్వా? శివాని ముఖం మాడిపోయింది. అతను పరీక్షగా చూశాడు. జుట్టు పలుచబడి నుదురు బయటకొచ్చినట్లు కనిపిస్తోంది. ఈవిడ తన అందాల బొమ్మ. శ్రీకృష్ణకు నోట మాట రాలేదు. అలాగే నిల్చుండిపోయాడు. నమస్తే శ్రీకృష్ణ గారు, ఈవిడ మీకు తెలుసా? ఇల్లు ఇచ్చేనాడు ఏదైనా బాగు చేసేది ఉంటే తనకు వీలు కాదు. అద్దెలో విరగ్గొట్టుకోమన్నారండి. ఇప్పుడొచ్చి గొడవ చేస్తోంది. నేను నీకు ఇల్లు ఇచ్చానా? ఇచ్చినోడినే అడుగు. నువ్వు కాకపోతే నీ రంకు అనబోయి నాలుగు ఖర్చుకున్నాడు. శ్రీకృష్ణ ముఖం మార్చుకున్నాడు. శివాని, మొదట ఇంటికి పదా. తాడో పేడో తేల్చుకుంటాను బావా. ఉరేసుకోవటానికి తాడు మిగులుతుంది. గోల చేస్తే. మాస్టర్ గారు, సాయంత్రం ఓసారి మా ఇంటికి వస్తారా? శ్రీకృష్ణ అడిగాడు. మీరు రమ్మన్నాక రానా సార్? పద శివాని. ఆమె రెక్కపట్టి బయటికి లాక్కొచ్చాడు. వచ్చి వారం రోజులైతే ఒకసారి ఇంటికి రాకూడదు? మీ అమ్మ నన్ను రానిస్తుందా? వచ్చి చూడు అన్నాడు. ఇద్దరు ఏరు వరకు వచ్చారు. నీళ్లు బాగానే ఉన్నాయి. చెయ్యి అందించాడు. ఆమె చెయ్యి అందుకుని మెల్లగా అతడిని అనుసరించింది. ఒడ్డుకు రాగానే చెయ్యి వదిలాడు. నువ్వు సర్పంచివేమో, నా చేయి పట్టుకుంటే పరువు పోదు. చేయి పట్టుకుంటే పోయే పరువు ఎన్నాళ్ళు కాపాడుకుంటాను అన్నాడు. ఇక్కడ కాసేపు కూర్చుందామా బావా? నీ ఇష్టం. అతను వెళ్ళి ఓ బండ మీద కూర్చున్నాడు. ఆమె అతని పక్కనే కూర్చున్నది. బావా, చిన్న పిల్లలమై ఆడుకుంటే బావుండును కదూ అన్నది. రొంటినున్న గుడ్డ సంచి విప్పి అందులో నుండి ఆకు వక్క తీసింది. శ్రీకృష్ణ తన ప్రతిబింబం పక్కన నీటిలో శివాని ప్రతిబింబం చూసి ఉలిక్కిపడ్డాడు. ఆమె వయసు మళ్ళిన దానిలా జారిన బుగ్గలు, ఎద, గారపట్టిన పళ్ళు అసహ్యంగా కనిపించింది. అతను వెనక్కి తిరిగి సంచిలాగి దూరంగా గిరాటేశాడు. ఆకులు లాగి మరో పక్కనేశాడు. ఏమిటా అవవేశం అన్నాడు కోపంగా. నా పేరు పండ్ల శివమ్మ, నీకు తెలియదేమో నవ్వింది. ఎలా నవ్వగలుగుతున్నావు శివా? ఏడ్చి సాధించేది ఏం లేదు గనక. అతని దగ్గర నుంచి ఎందుకొచ్చావు? చిన్న రాళ్ళేరి నీటిలో వేసింది. ప్రతిబింబాలు కదిలాయి. మాట్లాడు శివా, దయచేసి మాట్లాడు. ఏం మాట్లాడితే నీకు తృప్తిగా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను బావా. నా తృప్తి కోసం అబద్ధాలు మాట్లాడకు శివాని. నిజమే చెప్పు. నీకు లేకపోయినా నీకు మిగిలిన ఆత్మీయుడిని ఒక్కడనే. ఆ మాట కాదనలేను బావా. మరైతే ఏం జరిగిందో చెప్పు. ఏముంది బావా, అబు భార్యకు నేను ప్రత్యర్థిని. అతను మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చేసి కాలు విరగొట్టుకున్నాడు. అందుకని పొమ్మన్నారా? అతనేం అనలేదు. భార్య అంటుంటే ఊరుకున్నాడు. మరి నువ్వు ఊరుకున్నావా? నీ ఆస్తి నీకివ్వమని అడగలేకపోయావా? ఆస్తిపాస్తులకు ఎవరేడ్చారు బావా? నా ఆస్తి, హోదా, సిగ్గు, బిడియం అతని ప్రేమకు సమర్పించాను. అతనికి సేవకురాలిగా మారాను. ఎందుకు? అతను ఎవరూ ఇవ్వలేని తృప్తినిచ్చాడు గనక. దారిన వెళ్లేవారు కుతూహలంగా చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదబావా అన్నది అతని ముఖం చూసి. ఆ ఇంటి తగాదా తేలే వరకు నువ్వు ఇక్కడే ఉండు శివాని అన్నాడు. మంచిది బావా. నీ ఆస్తిపాస్తుల గురించి మాట్లాడొద్దంటావు అవునా? మాట్లాడి ఏం లాభం బావా? ప్రేమతో ఇచ్చాను అన్నది. అతను నడుస్తూ టక్కునాగిపోయాడు. శివాని, నీ నడుము దగ్గర కమిలిపోయింది. ఆ మరకలేమిటి? ఏదో కోపం వచ్చింది. అబూ కొట్టాడు. ఆ విధవ కొడితే నువ్వు ఊరుకున్నావా? అతను మాత్రం ఎవరి మీద కోపం తీర్చుకుంటాడు బావా? నవ్వింది శివాని. కంపరంగా చూశాడు శ్రీకృష్ణ. ఇద్దరూ ఇల్లు చేరారు. పార్వతమ్మ కన్నీటితో మేనకోడలు తల నిమిరింది. శ్రీకృష్ణ భోజనానికి కూర్చున్నాడు. ఉదయం ఎవరి పనుల్లో వారుంటారు కాబట్టి సాయంత్రమైనా అందరం కలిసి కూర్చుందామంటాడు. నెల రోజులుగా శివాని కూడా కూర్చుంటోంది. ఆ రోజు ఆమె స్థలం పార్వతమ్మ పక్కన ఖాళీగా కనిపించింది. శివాని ఏదమ్మా?
అది ఇక్కడెందుకుంటుందిరా వెధవ కబుర్లు. అదీను పచ్చి బూతులు మాట్లాడుతోంది. నోరు విప్పితే నువ్వేమంటావోనని ఊరుకున్నాను. పార్వతమ్మ విసుక్కుంది. అతను మాట్లాడలేదు. శివాలయంలోని గది ఖాళీ చేయించావుగా, అక్కడే ఉంటానని వెళ్ళింది. ఉప్పులు పప్పులు ఇచ్చానులే. అతను మాట్లాడలేదు. మజ్జిగ ఒంపుకున్నాడు. మామయ్య రేడియో మామయ్య రేడియో ఇవ్వు, మేం కోరిన పాటలు వస్తున్నాయి. మేం లేచి వెళ్ళమా? వెళ్ళండి అన్నాడు బిలబిలమంటూ. పిల్లలు లేచి వెళ్ళిపోయారు. పార్వతమ్మ లేచింది. శ్రీకృష్ణ ఎటో చూస్తున్నాడు. సుశీల కలవరపడింది. అందరూ లేచినా నిదానంగా భోజనం చేసే అలవాటుంది సుశీలకు. అలాంటప్పుడు తోడుగా కూర్చొని ఆమె కంచంలోని ఆవకాయ ముక్కో కూర ముక్కో తీసుకొని తింటాడు. అబ్బా ఏమిటా ఎంగిలి విసుక్కునేది సుశీల. పాపం ఎంగిలి ఎరగనే ఎరగదు. కొంటెగా నవ్వేవాడు. చుట్టుపక్కల అత్తయ్య ఉంటుంది. విసుక్కునేది. ఇంచుమించు ఇలాంటి సంభాషణే జరిగేది. నువ్వు ఏరి ముక్కలు వేసుకున్నావు సుసి, ఇదెంత రుచిగా ఉంది. నీ ఎంగిలి ఇంత తీయగా ఉంటుందని తెలిస్తే పాయసాలు పరమాణాలు ఎందుకోయ్? అవును, నీ పెదవుల్లో అంత తీపి ఉందా? భర్త మాటలతోనే కడుపు నింపుకునేది. శివాని రాక ఆమెకు బొత్తిగా నచ్చలేదు. కానీ ఏం చేస్తుంది? బంధువు, అందులో భర్తకు ప్రియమైన బంధువు. ఏమండి? ఏమిటి సుసి అంత పరిధ్యానంగా ఉన్నారేమిటి? ఏం లేదు. లేచి వెళ్ళి చేయి కడుక్కున్నాడు. ఎదిగే పిల్లలున్నారన్న జ్ఞానం లేదండి. నోరు విప్పి స్త్రీ పురుష సంబంధాల గురించి పచ్చిగా మాట్లాడుతుంది. నిజమా? నిజమేనండి. తుంచేద్దామని మాట మారిస్తే వెధవ భారతదేశం అనుభవించడానికి అన్ని అడ్డంకులే. అంటే అనుకోవటానికి కూడా భయమేనా అనేసి. సైన్స్ వేరు, సెక్స్ సైన్స్ వేరు. అది చక్కగా చెప్పాలి. బూతులు కాదన్నా వినిపించుకోదు. అతనొచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. శివాని అతనికి మామయ్య కూతురే అయినా అతను బాధ్యత గల వ్యక్తి. సాయంత్రం అలా శివాలయం వైపు వెళ్ళాడు. ఎప్పటి వయసు మళ్ళిన వారు లేరక్కడ. వయసులో ఉన్న స్త్రీలు, యువకులు శివానితో కబుర్లు చెప్తున్నారు. శ్రీకృష్ణ గారు, సర్పంచ్ గారు స్త్రీలు వెనక తలుపు గుండా వెళ్ళిపోయారు. యువకులు ఇబ్బందిగా నిలబడ్డారు. ఏం బావా, ఈవేళప్పుడు తీరిందా? నేను శివాలయం ఈవేళప్పుడే వచ్చి చూస్తాను అన్నాడు కాస్త తీక్షణంగా. వస్తామండి, కుర్రకారు వెళ్ళిపోయారు. ఇంట్లో నుండి వచ్చేసేటప్పుడు నాకు చెప్పాలని అనిపించలేదా శివాని? మీ అమ్మనసా భరించలేకపోయాను బావా. మీ ఆవిడ అంతే, వెధవ పాతివ్రత్యం పోజులు. శివాని, అవునులే, ఏదైతే ఏం, అక్కడ సరిపడలేదు, వచ్చేశాను, రా కూర్చో. అతనొచ్చి అద్దె ఇచ్చాడు. ధన్యవాదాలు బావా. ఓ అదా సంగతి అన్నాడు. ఖర్చులకి సగం తీసుకుని సగం ఇయ్యాలని నిర్ణయించారు పెద్దలు. వాడెంత ఆశాపరుడో చూడు. సిద్ధలింగయ్య పేరు మీదుగా ఆ బిల్డింగ్ బడికిస్తే స్కూల్కి ఆయన పేరు పెడతాడట. నేను మన్ను తింటానా అన్నది నవ్వుతూ. శివాని, వీళ్ళంతా ఇక్కడెందుకు చేరారు? నాకేం తెలుసు, నేను కూర్చుంటే వచ్చారు అన్నది కాస్త నిర్లక్ష్యంగా పక్కకు చూస్తూ. సుందరమూర్తి శిష్యురాలివి, శృంగార పాఠాలు మొదలుపెట్టావేమోనని కాస్త జంకాను సుమా. శృంగారం నిషేధమని ఎందుకు భావిస్తావు బావా? నిషేధమని నేనెప్పుడూ చెప్పలేదు. ఏది ఏ వేళప్పుడు మాట్లాడాలో అప్పుడే శోభిస్తుందని చెప్తున్నాను. పడకటింట్లో పడితి పక్కనే ఉండాలా? తెల్లబోయినట్టు చూశాడు. పెళ్ళాం దగ్గరే మాట్లాడాలా? శివాని, అమ్మ అంటే నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది అన్నాడు. ఏమిటో అన్నది సంచి విప్పి ఇంత ఆకుముక్క నోట్లో కుక్కుంది. వేలితో సున్నం నాలికకు రాసుకుంది. కాచుముక్క తీసి పీసరంతా కటుక్కున కొరికి మళ్ళీ సంచిలో వేసుకుంది. అతను అసహ్యంగా చూశాడు. బావా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? స్వేచ్ఛగా ఉంటుందని. కాదు, నువ్వే స్వేచ్ఛగా రావచ్చని. బావా, అన్నీ మర్చిపోయి ఉండమన్నారు. గతం మరవాలంటే కొత్తదనం కావాలి. ఆ కొత్త జీవితం నీ నుండి కోరుకోవచ్చా? తప్పక శివాని, జీవితం విలువైంది. అతను స్కూలుకు బిల్డింగ్ అడిగాడన్నావు, ఇచ్చేయి. నువ్వు 2-3 తరగతులకు చెప్పగలవు, జీతం వస్తుంది. ఆ పిల్లల సమక్షంలో సర్వం మర్చిపోగలవు. నీ జీవితానికో సార్థకత లభిస్తుంది. శివాని పకపక పడి పడి నవ్వింది. అతను చిరాగ్గా చూశాడు. నేను కోరింది ఆ జీవితం కాదు బావా. నీ భార్యగా బాధ్యతలు పంచుకోమని కాదు, నాతో అనుభూతుల్ని పంచుకోమని, నా జీవితంలో కొరవడిన సుఖం అందివ్వమని. శివాని చీత్కారం చేశాడు. ఓ, నువ్వు భారత పురుషుడవు, రామునికి వారసుడవు, అన్నింటికంటే శృంగారంలో నీరసుడవు. టక్కున ఆమె నోరు మూశాడు. అతని ముఖమంతా ఎర్రగా కందిపోయింది. బలవంతంగా కోపాన్ని దిగమింగుతున్నాడని అతని వాలకమై చెబుతోంది. నువ్వు చేసేదంతా చేసి భారత పురుషులను అనటం ఏం భావ్యంగా లేదు. మన స్వభావాలు చిన్నప్పుడే బయటపడ్డాయి శివాని. ఆమె అతని చేయి తీసేసింది.
నేను అతి చిన్న వయసులోనే ఎంగిలి అసహ్యం ఉండేవి కావు. మా అందరితో దెబ్బలాడి కంచంలోని అన్నీ లాక్కునేదానివి. అంటే నేను ఎంగిలి కూటికి ఆశించానంటావు. మరింకేమనను? దయచేసి నీ నోట ఇలాంటి అపశబ్దపు మాటలు రాకూడదు. పవిత్రమైన మాటలు వల్లించడం నాకు రాదు. నీ భార్య పవిత్రురాలేనా బావా? శివాని. ఈసారి కోపం రోషం పోయి ఆశ్చర్యంగా కొత్తగా చూశాడు. నీ భార్య పతివ్రత అనుకుంటేనే సుఖంలే. దయచేసి మళ్ళీ ఇటు కేసు రాకు. కపట ప్రేమ ఒలికించకు. నాది కపట ప్రేమ శివాని. నాకు నీవు, జగతి, త్రిపుర ముగ్గురు తోబుట్టువులనుకున్నాను. నీ సారెలు చీరలు అక్కర్లేదు కానీ ఇలా బ్రతికిని వెళ్ళిపో బావా, వెళ్ళిపో. సరే, ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా ఆదుకునే అన్నలాంటి వాడిని ఉన్నానని మర్చిపోకు. వెనుదిరిగాడు. అతని మనసు అల్లకల్లోలంగా ఉంది. శివాని అంతర్యం ఏమిటి? దీనికంతకు ఎవరు కారకులు? జవాబు దొరకని ప్రశ్నలు. ఆ రాత్రి చాలాసేపు నిద్రపోలేదు. సుశీల చల్లని స్పర్శతో ఈ లోకంలోకొచ్చాడు. ఆమె అతని ఎద మీద తలపెట్టుకొని పడుకొని అతని తల నిమురసాగింది. శుషి, నిద్ర రావటం లేదా? మీ దగ్గరికి రావటానికి భయపడే నిద్ర నా దగ్గరికి ఎలా వస్తుంది? చిన్నగా నవ్వింది. అతను మాట్లాడక ఆమె తల మీద ఒకటిచ్చాడు. చూడండి, మంచికో చెడుకో ఇద్దరం జీవితం పంచుకున్నాం. మంచే జరిగిందని నేను అనుకుంటున్నాను. మన ప్రశాంతమైన జీవితంలోకి మరొకరి వల్ల అశాంతి రాకూడదు. మాటలు కూడా వస్తున్నాయే. అతను ఆమె వీపు ఆప్యాయంగా నిమిరాడు. నేను పెద్దగా చదువుకోకపోయినా, ప్రపంచ జ్ఞానం లేకపోయినా ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకున్నాను. విచ్చలవిడితనాన్ని ప్రగతి అనే పేరు పెట్టుకొని తన తప్పును సంఘానికి అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఆత్మవిమర్శ లేదు. అలాంటప్పుడు మీరు ఆలోచించి చేయగలిగింది ఏమీ లేదు. అసలు సంగతి నీకు తెలియదు సుసి. మీకు తెలియని ఎన్నో విషయాలు నాకు తెలుసండి. మీరు ఏనాడు శివాని వంట చేయటం లేదు. ఇల్లిల్లు తిరుగుతుంది, కాలక్షేపం చేస్తుంది. తనను చూస్తే జాలి కలుగుతుందే తప్ప కోపం రావటం లేదు. కళ్ళ ముందే ఈ పతనం ఎలా చూడను? పరాయిదనుకోండి అంతే సుసి, గుండె రాయి చేసుకోవాలి అన్నాడు. అయినా అతనికి తృప్తిగా లేదు. తన కళ్ళ ముందర ఆ అమ్మాయి అలా పతనమైపోతుందే చూస్తూ తనేం చెయ్యలేడు. తన భార్య పిల్లలుండగా ఆమె గురించి ఆలోచించినంత మూర్ఖత్వం మరొకటి లేదేమో. భార్యను మరింత దగ్గరగా లాక్కొని కళ్ళు మూసుకున్నాడు. ఆమె స్పర్శలో చల్లదనం ఉంది. ఆ నవ్వులో ఊరడింపుంది. ఆమె కవ్వింపులో ఉత్సాహం ఉంది. ఆమెతో తన జీవితం ముడిపడి ఉంది అనుకుని నిద్రలోకి జారిపోయాడు. ఎప్పుడొచ్చావు రమణి? శివాని రమణి దగ్గరికి వెళ్ళింది. రాత్రే వచ్చానే. రమణి చిరునవ్వుతో ఆహ్వానించింది. చిన్ననాటి స్నేహితురాలని అభిమానంగా కాఫీ ఇచ్చింది. కాఫీ తాగింది శివాని. నువ్వు 11 గంటల వేళ కాఫీ ఇచ్చి వదిలించుకుందామనుకున్నావేమో. అదేం కుదరదోయ్. నేను భోజనం చేస్తాను. దానికేం భాగ్యమే నవ్వింది రమణి. మీ ఆయన ఏం చేస్తాడు? మీ చిరంజీవులు ఎక్కడా? మా ఆయన హెచ్ఎంటీలో పనిచేస్తాడు. పిల్లలు బడిలో చేరారు. అమ్మకు నలతగా ఉందంటే వచ్చాను అన్నది. తనకన్నా ఛాయ తక్కువగా ఉంది. గడకరలా ఉండేది. ఎంత రంగొచ్చిందో అనుకుంది. ఒసై రమణి, నీకు ముదురు రంగు చీర ఏం బాగులేదు కానీ దాన్ని ఇట్లా ఇస్తావా? షావుకార్ భార్యవి, నీకెందుకే చీరలు? షావుకారా చట్టుబండలా? ఆయనకు పెద్ద జబ్బు చేసిందే. నమ్మకమైన నౌకర్ని వెంట తీసుకుని హైదరాబాద్ వెళ్ళి వైద్యం చేయించానే. మా బావలేడు? శ్రీకృష్ణ. అపర శ్రీకృష్ణుడే. నేను లేచిపోయానని ప్రచారం చేశాడట. నా కష్టాలు పగవారి కొద్దే. ఆయన బంధువుల ఆస్తి కోసం ఆగడం చేయడం. నేను కాబట్టి బ్రతికాననుకో. అలాగా మేం మరో రకంగా విన్నాం. రమణి హృదయం జాలితో నిండిపోయింది. అదొక్కటేనా? ఎన్ని బాధలు పడాలో అన్నీ పడ్డానే తల్లి. నేను స్వతంత్రించి ఐశ్వర్యవంతుడిని చేసుకోవటమే ఇంట్లో అందరికీ కంటగింపుగా ఉంది. మా బావకైతే మరి. ఆ మాట నిజమేననిపించింది. అందాల శివాని ముసల్దాన్లా అయిపోయింది. మరి మీ ఆయన ఎక్కడున్నాడు? యాత్రలకి వెళ్ళారు. మా వాళ్ళున్నారు. ఒంటరిగా ఏముంటావని వచ్చాను. వచ్చినందుకు బాగా గడ్డి పెట్టారు. వేరుగా ఉండమన్నారా? ఆ మాట అంటే బాగానే ఉండును. మా బావ ఆనాడు అందలేదని ఏదో అన్నాడు. ఎవరికీ తెలియదన్నాడు. అలా అయితేనే ఇంట్లో ఉండమన్నాడు. శ్రీకృష్ణ అలా తయారయ్యాడా? మొదట్నుంచి అంతే. అందుకే అతన్ని వద్దన్నాను. తరువాత కాపురాల మాటలొచ్చాయి. భోజనం చేసి బయలుదేరింది శివాని. ఇంకా 2 రోజులు ఉంటావుగా? వస్తాను. ఏమో, మా ఆయన మూడ్ మారిందంటే సాయంత్రమే వచ్చి పద అంటారు. అంత ఆపేక్ష? ఆపేక్ష కాదు, అవసరం నవ్వింది రమణి. మగాళ్లను నమ్మిందెవరే? అవసరాలు తీర్చుకోవటానికి 1,00,000 మంది, 1,00,000 మంది ఉన్నా వంట చేసి అన్నీ అమర్చి పెట్టొద్దు.
ఇద్దరూ నవ్వుకున్నారు. శివాని 4 అడుగులు వేసి రమణి వదిన మాటలకు ఆగిపోయింది. రమా, ఆవిడ నమ్మదగిన మనిషి కాదు. శ్రీకృష్ణు గురించి నువ్వెరగవా? శివాని పళ్ళు పటపటా కొరికింది. ఆమె బుర్ర చురుగ్గా పనిచేసింది. అక్కడ ఇక్కడ కూర్చుని కాఫీ టైంకి సుశీల దగ్గరకు వచ్చింది. మా బావ బంధువని రాలేదు సుశీ, నువ్వు స్నేహితురాలమని వచ్చాను. కాసిని కాఫీ నీళ్లు పొయ్యమ్మా తల్లి. అలాగే. సుశీల జాలిగా చూసి కాఫీ చేసిచ్చింది. ఏది ఈ ముసలిపీనుగా నువ్వెలా భరిస్తున్నావో సుశీ? ఏడ్పు ముఖం అదీను. అత్తయ్య ఎక్కడికి వెళ్తుంది? భరించటానికేం పరాయిదా? ఏట్లోకి వెళ్ళమను. ఒసే, నీ నోరు పడా. నేనెందుకు ఏట్లోకి వెళ్తానే? నా కొడుకు పోషించని నాడు నాకు కూతుళ్ళున్నారు. పార్వతమ్మ వచ్చింది. వస్తా సుశీ, లేచి వెళ్ళిపోయింది శివాని. ఆమెకు వీరభద్రయ్య వాకిట్లో భార్యాభర్తలు నిలబడి కొడుకు తరం చదువుకోవటం కనిపించింది. ఆమె హృదయం బగ్గుమన్నది. ముసలి పీనుగులకు ఇంత సంబరమా? బాగున్నావా పెదనాన్న? తనే వెళ్ళి పలకరించింది. బాగున్నా. ఆయన ముఖం చిట్లించాడు. ఆమె లోపలికి పోబోయింది. పెద్దమ్మ, మీ అష్టైశ్వర్యాలు మీ దగ్గరే ఉండని ఓ వార్త విన్నాను, చెప్పిపోదామని వచ్చాను అన్నది నింపాదిగా. ఏమిటి? మీ శివానంద్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడట. త్రిపుర ఆత్మహత్య చేసుకోబోతే ఎవరో రక్షించారట. ఏవండి, వింటున్నారా? ఇదేం కర్మండి? ఆమె ఏడ్పు మొదలుపెట్టింది. ఇప్పుడే ఉత్తరం వచ్చింది కదే, మాకు విషయాలు తెలియవద్దనే. శివాని వెళ్ళిపోయింది. వీరభద్రయ్య దంపతులు కూతురికైనా చెప్పకుండా మధ్యాహ్నం బస్కి హైదరాబాద్ వెళ్ళిపోయారు. రెండో రోజు రమణి దగ్గరికి వెళ్ళింది శివాని. ఏదో చిన్ననాటి స్నేహితురాలవని వస్తున్నానే, నిన్ను అన్నమాట ఎక్కడ చెప్తావో అని మీ వదినకు భయం. మా వదిన అలాంటిది కాదే. నువ్వు పిచ్చిదానివి. ఆవిడ చాలా తెలివైంది. ఏదో ఏడుస్తున్నానని అడిగితే దోచుకుపోవటానికి ఎప్పుడో దిగబడుతుంది. మేమెక్కడ సుఖపడిపోతామోనని భయం అంటూ మొదలుపెట్టిందే. ఆలోచనలో పడింది రమణి. అవును, మీ ఆయనకు ఆఫీస్లో ఎవరితోనో లవ్వంట కదా? రహస్యంగా అడిగింది. రమణి ముఖం నల్లగా మాడిపోయింది. భర్త ఆఫీస్లో తోటి లేడీ వర్కర్తో చనువుగా తిరిగినందుకు అందరూ గోల చేశారని మాటల సందర్భంలో అన్నది. అది సాగదీసి వదిన ఇంత నీచంగా చెప్పిందా? శివాని అంటే అందుకే అంతగా చేదరించుకుంటుందా? ఇప్పుడెలా ఉన్నాడే మీ ఆయన? చిచి, ఆయన అలాంటి వారు కాదు. సహాయం చేశారు. గిట్టని వారేదో అన్నారు. రమణికి దుఃఖం వచ్చింది. భర్త హిందీ సినిమా అంటే తాను తెలుగు అని దెబ్బలాడుకున్నారే తప్ప ఏనాడు ఇలాంటి చిల్లర మాటలు అనుకోలేదు. ఎంత దారుణంగా ప్రచారం చేసింది వదిన. అందుకే అన్నారు కాబోలు, వేలు పోసిన వదిన అక్క ఉద్దా, బంగారం ఇచ్చిన బావ అన్న అవుతాడా? అన్యమనస్కంగా సాయంత్రం వరకు గడిపి సాయంత్రం బస్సులో వెళ్ళిపోయింది రమణి. ఏనాడు రమణి సుశీలను కలుసుకోకుండా వెళ్ళిపోలేదు. ఈసారి శ్రీకృష్ణ అంటే రమణికి ఏహ్యభావం కలిగింది. తీరిక చేసుకుని సుశీల రమణిని భోజనానికి పిలవటానికి వచ్చింది. రమణి వెళ్ళిపోయిందమ్మా, వదిన చెప్పింది. 4 రోజులు ఉంటుందనుకున్నాను. మేము అలాగే అనుకున్నాం. కూర్చో, కాఫీ తెస్తాను. వద్దొద్దినా, ఈ మొద్దు వెడుతూ చెప్పి అయినా వెళ్ళకూడదా? 24 గంటలు శివాని ఇక్కడే ఉంటుందాయే. సుశీల మౌనంగా లేచింది. సుశీ, ఒక మాట అడిగేదా? నువ్వు నాకు రమణి లాంటి దానివే. అడుగు వదినా. శ్రీకృష్ణ కావాలనుకుంటే ఆడవాళ్ళకేం కరువు? ఆమెనెందుకు అడిగాడు? ఏమడిగాడు వదినా? మరో 2 నిమిషాలకి తల పంకించింది సుశీల. ఆయన ఎలాంటివారో మీకు తెలియదా? ఆమె ముఖం నల్లగా మాడిపోయింది. లజ్జితురాలైనట్లు వడివడిగా ఇంటిదారి పట్టింది. సుశీలమ్మ తలెత్తింది. శివాలయం పక్కన కాపురం ఉండే కాపులు ముసలాయన. ఏం తాతయ్య? చిన్నప్పుడు రేగిపండ్లు జామపండ్లు పెట్టాను తల్లి, నా మాట వింటావా? మీ అత్త లేనిదే నీ మగడు ఎలా ఊడిపడ్డాడు? అలా అని నేను అన్నానా? అనటమే కాదు, కొడతానన్నావాట. భర్త పోయాక పిల్లలను కడుపులో పెట్టుకుని పెంచింది తల్లి. నీతో ఈ అభూత కల్పనలు ఎవరు చెప్పారో గాని మా అత్తయ్యను అడగరాదు తాతయ్య అన్నది నవ్వి. అలాగే అడిగి నీ మీద పితూరులు చెప్పిందో నీ చెవులు పిండి చేతిలో పెడతాను అన్నాడు. సుశీలకు మతిపోయింది. ఇదంతా ఎవరి ప్రచారమో ఎరగనంత మూర్ఖురాలు కాదు. ఆమె అత్తకు ఈ విషయం చెప్పి ఆమె చేత 4 జాడిపించాలని ఇంటికొచ్చింది. వదినా, ద గ్రేట్ వేణుగారు వచ్చారు అంటూ వేణు ఎదురొచ్చాడు. అతను ఎండను పడి వచ్చాడులా ఉంది. ముఖం నూనె కారుతుంది. వచ్చి ముఖం కడుకొని కూర్చో. అబ్బా వదినా, కడిగినా నా ముఖం మారదు. ముఖం మార్చలేకపోయినా బట్టలైనా మార్చుకోవచ్చుగా అన్నది దుమ్ములో నల్లబడిన అతని బట్టల వంక చూస్తూ. అతడు నవ్వేశాడు. బట్టలు మార్చుకుంటాను కానీ జంతికలో కారపూసో పెట్టు. హాస్టల్లో కూర్చొని తిని బక్కచిక్కిపోయాను. తనే
కండరాలు తనే చూసుకున్నాడు. అమ్మో, సన్నం సున్నంలో పుల్ల అయ్యాడమ్మ కుర్రాడు అని నవ్వింది. అటుగా శివాని వచ్చింది. ఏం వదినా, బాగున్నావా? మీ వదినంత బాగులేని లేవయ్యా. ఎలా ఉంది కాలేజీ? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? శివాని, వాడికి ఇప్పుడేం గర్ల్ ఫ్రెండ్స్ కావాలి? చిన్న కుర్రాడు, సుశీల అన్నది మాట తప్పించాలని. అమ్మో, వేలు పెడితే కొరకడు, వెన్న పెడితే నాకడు, నాకు చెప్పకి కబర్లు. సుశీల లోపలికి వెళ్ళి కాఫీ టిఫిన్లు తెచ్చింది. అప్పటికే శివాని వేణుతో వాదిస్తూ ఉంది. పలహారం తీసుకో శివాని. సుశీల ప్లేట్ అందించింది. మీ ఆయనకి ప్రియమైన మరదలననా ఈ మర్యాద? కాదు, చిన్ననాటి స్నేహితురాలివని అన్నది చురుగ్గా. ఆహా, అలాగా. లత రాలేదేమ్రా? తనకు పరీక్షలు వదనా? సుశీల వదనా, నీ చేతిలో ఏదో మంత్రం ఉంది. ఇంత బాగా హోటల్ వారు కూడా చెయ్యరు. అది నీ భావనలో ఉందిలేవయ్యా. వదిన ప్రియమైనది కాబట్టి వంటలు రుచిగానే ఉంటాయి. అవును, ఈ ఇంట్లో అత్యంత ప్రియమైన వ్యక్తి వదినే. వేణు, అలా కాదు, డప్పుచ్చుకుని ఊరంతా చాటించు, బాగుంటుంది. సారీ వదినా. శివాని కొరకొరా చూస్తూ లేచిపోయింది. వదినా మరుదులు కబుర్లలో ఉండగా వచ్చింది పార్వతమ్మ. ఆమె చిరుబురులాడుతోంది. దీనికి చావెందుకు రాదో, ఎవరింట్లో పడితే వాళ్ళింట్లో తినటం, నోరు పారేసుకోవడం. సుశీల రెట్టించి అడగలేదు. ఆమె ఎవరి గురించి అంటుందో తెలుసు. వదినా మరుదులు ముఖాలు చూసుకున్నారు. ఆబు కోపంగా చంకన పెట్టుకునే కర్ర విసిరేశాడు. పనికుర్రాడు లబోదిబోమన్నాడు. సరస్సు పరిగెత్తుకొచ్చింది. ఏదో అనబోయి భర్త క్రూరమైన చూపులకి భయపడి నోరు విప్పలేకపోయింది. బజార్ నుండి కూరలు తెచ్చిన లచ్చు అంతా గమనించింది. ఇలా రోజుకో నౌకరు వెళ్ళిపోతే సంసారం సాగినట్టే. ఎందుకా వెదవకోపం? కర్ర ఎత్తిపెట్టింది. వాడు చెప్పిన మాట వినటం లేదు అన్నాడు అబు. వినకపోతే నెమ్మదిగా చెప్పుకుంటారు కానీ కొడతారా? లచ్చు విసుక్కుంది. అబు అవుటితనం అతడిని పూర్తిగా మార్చివేసింది. సుపీరియారిటీ కాంప్లెక్స్ భరించొచ్చు కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ భరించడం పెద్ద గండం. అనుక్షణం తనేదో అయిపోతానేమోనని, తన పిల్లలు వీధుల్లో ముష్టెత్తుకుంటున్నట్లు భ్రమపడతాడు. ఒక్కొక్కసారి శివాని తరపు వాళ్ళు ఎవరో వచ్చి తన్ని తగలేశారని అరుస్తాడు. చూడగా చూడగా మీకు పిచ్చి పట్టేలా ఉంది. నిద్రలేచిన అతనికి సరస్సు మంచినీళ్ళు ఇచ్చింది. అది కాదే, శివాని బంధువులున్నారు. ఉంటే ఏమైంది? అన్నీ మన పేర రాసింది, కొనుక్కున్నామంటాను. అది కాదే, దాన్ని అనవసరంగా వెళ్ళగొట్టామేమో. కుంటికాలుకు 2 భార్యలు తక్కువయ్యారా? ఎవరన్నా వింటే నవ్విపోతారు, ఊరుకోండి. చనువుగా కసురుకునేది సరస్సు. రాను రాను అతని ఆగడాలు భరించలేక తల్లిని పిలిపించుకుంది. తండ్రిని టీబీ ఆసుపత్రిలో వదిలారు. అది ఆబూకు భయమే. సరస్సు, నాకు కాలు లేదు, తీసుకెళ్ళి దిక్కులేని వాడిని వదిలినట్టు ఏదైనా ఆసుపత్రిలో వదులుతావా? భయంగా అడిగేవాడు. ఊరుకో, టీబీ పిల్లలకి సోకుతుందని అమ్మ వదిలింది మా నాన్నను. ఆర్తిగా అతని తల నిమిరేది సరస్సు. సరస్సు ప్రాపకం పిల్లలకు ఆశ్రయం పటిష్టంగా ఉండాలని తాపత్రయపడేవాడు అబు. అతనంటే శివానికి ఎంత గుడ్డి ప్రేమో అతనికి పిల్లలంటే అంత ప్రాణం. 2 కొడుకులకు 2 నాయకుల పేర్లు పెట్టుకున్నాడు. తన కొడుకులు అంతటి వారు కావాలని అతని ఆశ. ఒకతని పేరు సర్దార్, రెండో అతని పేరు బోసు అని పిలుస్తాడు. అనిల్, సునీల్, మోహన్ అని ఇన్ని మంచి పేర్లుండగా ఈ పేర్లేమిటి? సరస్సు విసుక్కునేది. సర్దార్ పటేల్ జీవిత చరిత్ర విన్నాను, అలాగే బోసుబాబు కథ విన్నాను. నా పిల్లలు అలా కావాలి. గాంధీ గారి పేరెట్టుకుంటే అటువంటి గొప్పవారవుతారా? చోద్యం కాకపోతే. మూతి తిప్పింది లచ్చు. ఇదిగో అత్త, నన్నంటే ఊరుకున్నాను గాని నా పిల్లలనంటే ఊరుకోను హెచ్చరించేవాడు. భార్యాభర్తలు పండ్ల కొట్టు చూసుకుంటే లచ్చు వంట చేసేది. శివాని ఉన్నప్పటి లాభాలు మాత్రం లేవు. ఎంతైనా దాని తరహాయే వేరు అనేవాడు అబు. అవునవును, తరహా ఎందుకు వేరు కాదు? వగలాడి కాబట్టే సిగ్గు బిడియం లేక మీతో వచ్చింది అని ఈసడించేది సరస్సు. బొటాబొటిగా భోజనాలకు సరిపోవటం లేదు రాబడి. కొంత డబ్బుంటే కూర్చున్న చోటే మారుబేరం చెయ్యొచ్చు అబు, తోటి పండ్ల వ్యాపారస్తుడు చెప్పాడు. అదెలా? మామిడి తోటలు, బత్తాయి తోటలు మనమే గుత్తకు తెచ్చుకోవచ్చు. అబు మనసులో ఆలోచన మెదులుతోంది. భార్య దగ్గర శివాని నగలున్నాయి, వాటిని అమ్మడం తప్ప మరేం చేయలేమని తెలుసుకున్నాడు. సరస్సు, ఆ నగలు ఇలా తే. భార్యను కేకేశాడు. చేయించేది లేదు కానీ ఇప్పుడు ఆ నగలు కావాల్సి వచ్చాయి అన్నది నిరసనగా. నీ అబ్బా చేయించాడేమిటే, మర్యాదగా ఇవ్వు హుంకరించాడు. ఇంకాస్త ఆలస్యం చేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? బీర్వా తీసింది. అబు కర్ర విసిరితే గురి తప్పదు. అబు, అన్నింటికి తొందరేనా? బంగారం అమ్మకుని నగదు చేసుకుంటే బేరం కుదరలేదనుకో, ఆ నగదు నామరూపాలు లేకుండా పోతుంది. మొదట వెళ్ళి ఆ తోటలు చూసిరా, లచ్చు చెప్పింది. ఒంటరిగా ఎలా పెడతానో ఆ రామస్వామికి కబురు చేయండి అన్నాడు.
రామస్వామికి సికింద్రాబాద్లో పెద్ద పళ్ళ కొట్టుంది. ఉస్మాన్ అనే ముస్లింకి కబురు చేశారు. రామస్వామి వచ్చాడు. ముగ్గురు కలిసి బయలుదేరారు. బొల్లారం, అల్లీబాగు ఇటు తిరిగారు. ఆటో రిక్షా ఖర్చులు దండగయ్యాయి. ఆ ప్రాంతాల్లో ఉండే పటేలోళ్ళు వీళ్ళని ఒక్కడుగు ముందుకు వెయ్యనీయలేదు. నిరాశగా వెనుదిరిగారు. అది కాదు భాయ్, కొంపల్లిలో మంచి మామిళ్ళున్నాయి, చలో చూసొద్దాం అన్నాడు ఉస్మాన్. అబూ జంక్యాడు. తనను శివాని నిలదీస్తే 10 మందిని పిలిచి యాగి చేస్తే, వద్దు బాయ్, పోదాం పద అబూ, 4 చోట్ల తిరగకపోతే లాభం రాదు. ఒక తోట పడినా నయమే, కాలు లేదు, హాయిగా కాపలా కూర్చోవచ్చు రామస్వామి అన్నాడు. అంతా గుర్తుపడతారేమో ఐష్యంగానే బయలుదేరాడు అబూ. అతను బస్సు దిగి కర్రతో నడుస్తుంటే ఎవరూ గుర్తించలేదు. అతనికి గడ్డం పెరిగింది, జుట్టు పెంచాడు. అది ఒకందుకు నయమే అనుకున్నాడు. ఆ తోట ఆసామి లేడట. మర్నాడు గాని పని కాదన్నారు. నాకు తెలిసిన వారున్నారు, మీరెట్లా? ఉస్మాన్ అడిగాడు. మా చెల్లెలు పక్క ఊళ్ళో ఉంటుంది, వెళ్ళొస్తాను, నువ్వు రా అబూ. వద్దులేండి, ఊరవతలా తెలిసిన వాళ్ళున్నారు, వెళ్ళి చూస్తాను. ముగ్గురు 3 దిక్కులకు చీలిపోయారు. అబూ మెల్లగా సిద్ధలింగయ్య భవంతి వైపు సాగాడు. అతనికి గతం కళ్ల ముందు తిరిగింది. బయట అరుగు మీద కూర్చున్నాడు. చీకటి పడింది. బడి అయిపోయిందేమో, ఎవరూ రావటం లేదు. కర్రలు తీసి పక్కన పెట్టుకొని పడుకున్నాడు. నువ్వు శివానికి అన్యాయం చేశావని ఓ అజ్ఞాత కంఠం అరవసాగింది. కాదు, ప్రేమకు నిర్వచనం చెప్పలేము. శివాని నన్ను ప్రేమించింది. నేను నా భార్య బిడ్డల్ని ప్రేమించాను. వాళ్ళ క్షేమం కావాలి. నా బిడ్డలు నాలా కాదు, చదువుకోవాలి అని మనసుకు నచ్చచెప్పుకున్నాడు. తనేం కావాలని శివానిని లేవదీసుకుపోలేదు. ఆమె ఆస్తిపాస్తులు కావాలని అడగలేదు అనుకున్నాడు. అతనికిప్పుడు ఏమాత్రం జాలి దయా లేవు. అతని ఎదురుగా ఎప్పుడు సర్దార్ బోసులే కనిపిస్తారు. మర్నాడు ఉదయం లేవగానే తోటకెళ్ళాడు. అక్కడ బేరం సెటిల్ చేసుకున్నాడు. అది చౌక బేరం. ఉస్మాన్కి గాని రామస్వామికి గాని వాటా ఇవ్వాలనిపించలేదు. అబూలో స్వార్థం తలెత్తింది. అది ఇంతింతై కొండంతై అతనిలోని మానవత్వాన్ని మసకబారబెట్టింది. వడివడిగా ఊళ్ళోకొచ్చాడు. నగలమ్మి డబ్బు తీసుకురావాలి, అదే అతని ఆశయం. అతను వద్దనుకున్న రామస్వామి ఎదురొచ్చాడు. ఎక్కడుంటావో అని అడగలేదు. నీకోసం చూస్తున్నాను, తోట యజమాని దగ్గరికి వెళ్దామా? అతను వారం రోజుల తర్వాత వస్తాడట. ఆ మాట రాత్రే చెప్పొద్దు, వెళ్దాం పద. మీరు వెళ్ళండి, నేను ఇక్కడ తెలిసిన వారున్నారు, చూసొస్తాను. అబూ అబద్ధమాడేశాడు. అంతలో ఉస్మాన్ వచ్చాడు. విషయం విని అతను నీరసంగా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళాక అబూకి చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది. తన కాలు అవిటైతేనేం, తన బుర్ర చురుకైనది. ఆ బుర్రతో ఎన్నో పనులు చేస్తాడు. తన పిల్లలు వీధిపాలు కారు అనుకున్నాడు. ఆకలి అప్పుడు నేనున్నానంటూ గుర్తు చేసింది. అక్కడే ఉన్న హోటల్లో వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఒకప్పుడు రాచమర్యాదలు సాగేవి. షావుకార్ గారి జమాను అని అన్నీ స్పెషల్గా ఉండేవి. ఇప్పుడేది? అంతా మర్చిపోయి ఉంటారు. అంతా కొత్తవారే. గురునాథం లేడా అని అడిగాడు మంచినీళ్ళు తెచ్చిపెట్టిన అబ్బాయిని. ఆయనకు పక్షవతమండి, అందుకే వాళ్ళ అబ్బాయి చూస్తున్నారు. ఏం కావాలి? ఇడ్లీ, దోశ, పూరి. 2 ప్లేట్లు పూరి పట్రా. అతను పూరి రాగానే తింటున్నాడు. హోటల్ కుర్రాడు ముసిముసిగా నవ్వుతూ గుసగుసలు మొదలెట్టాడు. ఒరేయ్, వస్తుంది రోయ్ లక్షాధికారిని. ఈరోజు డబ్బొచ్చింటుంది చూడు. ఇల్లు అమ్ముడైందేమో. అసలా ఇల్లు తనదేనా? అంతవరకు ఖాయం. ఇల్లు ఆమె మొగుడుదట. నిన్నటి బిల్లిచ్చే వరకు మంచినీళ్ళు కూడా ఇవ్వొద్దు. ఆబో కుతూహలంగా చూశాడు. నిర్లక్ష్యంగా చౌకబారు దుస్తులేసుకొని వచ్చిందో స్త్రీ. రండి రండి, ఇల్లు అమ్ముడైందా? ఓ కుర్రాడు వెటకారంగా అడిగాడు. శివాని. అబూ లేచాడు. అప్పుడు గుర్తుకొచ్చింది తనకో కాలు లేదని. అబూ. శివాని అటు వెళ్ళింది. ఆమె కళ్ళు ఆనందంతో మిలమిలలాడుతున్నాయి. అతను పడకుండా పట్టుకుంది. ఏమయ్యా, టోపీ నీకు పెడుతుందా? కుర్రాళ్ళు నవ్వారు. ఆమె వెళ్ళి అతను చేయి పట్టుకుని ఆప్యాయంగా చూసింది. ఇద్దరూ కూర్చొని ఒకరి కష్టసుఖాలు ఒకరు చెప్పుకొని పలహారాలు చేశారు. సారీ సార్, ఆమె బిల్లు మీ నెత్తిన కొడుతుంది. ఆమె నా భార్య. 10 రూపాయలు కుర్రాడిపైకి విసిరాడు. అతను వెళ్ళిపోయాడు. శివాని అతని చేతిపై గట్టిగా ముద్దు పెట్టుకుంది. చుట్టూ జనం చూశారు చిత్రంగా. శివాని ఆశ్చర్యంగా చూసింది. తనున్న చోటికి శ్రీకృష్ణ వస్తాడని ఆశించలేదు. ఇల్లు తనని అడిగి అమ్మలేదని గోల చేస్తాడనుకుంది. ఏం? బింకంగా చూస్తోంది. ఒక విషయం చెప్పు, నువ్వు ఊరిలో చేస్తున్న ప్రచారం ఏమిటి? అర్థం పర్థముందా? ఏం ప్రచారం? నిర్లక్ష్యంగా అడిగిపోబోయింది. అతను ఆమె భుజం పట్టుకుని ఆపాడు. భుజం విరిగి చేతిలోకి వస్తుందేమో అనుకుంది. చెప్పు, నన్నన్నావు, బాధపడలేదు. నీ బలహీనతను అర్థం చేసుకున్నాను.
నీకు అందని వాడినని అబాండాలు వేశావని సరిపెట్టుకున్నాను. ఆ, గొప్ప పని చేశావు, భుజం దులపరించుకుంది. ఏమైనా అనుకో, అతని ఊపిరి రైలింజన్లో నుండి వచ్చే ఆవిరిలా ఉంది. సుశీలకు వేణుకు సంబంధం అంటగట్టావు. అనుబంధం ఉన్నది కాబట్టే అన్నాను. శివాని, అది అరుపు కాదు, గర్జన. అతని చెయ్యి గాల్లోకి లేచింది. మళ్ళీ అతి ప్రయత్నంపై చెయ్యి దించాడు. చిచి, నిన్ను ముట్టుకోవటం కూడా పాపమే. మీరు చేసినవన్నీ చేసి పాపం అనుకుంటారు. నేను ధైర్యంగా అంటాను, నోర్మై. ఊరివారంతా నువ్వు చెప్పే అబద్ధాలకు కట్టుకథలకు నీ అంతు చూసేవారు. నా ముఖం చూసి ఉపేక్షించారు. ఒక్కొక్క మాట ఒత్తి పలికాడు. అని నువ్వనుకుంటున్నావు. కాదు, ఒక్కసారి ఊర్లోకి రా. నీకు లత ఏం అపకారం చేసింది? ముత్యాలు తండ్రి లాంటివాడు. వాడితో బస్సు దిగొస్తే రంకు అంటగడతావా? ముత్యాలు తండ్రి లాంటివాడు కానీ తండ్రి కాడుగా. నా మాట విను. ఏదో నమ్మించటానికి ప్రయత్నం చేసింది. శివాని, ఒకనాడు నీ మాట మధుర గీతంలా మన్నించాను. ఈనాడు అది విషమై ఎందరి జీవితాలను నాశనం చేస్తుందో అలా బయటకు వచ్చి చూడు. నీ మాటలు నీటి మూటలు, ఊహాగానాలను అందరూ నమ్మరుగా. ఆ నోట ఈ నోట లత చెవిదాకా వచ్చాయి. ఓ నిజం? అయితే అనుభవానికి ప్రయత్నిస్తుంది. నోర్మయ్, అది అభిమానవతి. ఆ నిందను భరించలేక నల్లుల మందు మింగింది. పళ్ళు పటపటా కొరికాడు. దాన్ని ఆసుపత్రిలో చేర్చాను. దానికి ఏమైనా అయితే నేను నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. కొద్ది నిమిషాలు అచేతనంగా నిలబడిపోయింది శివాని. నాకు తెలుసు, నువ్వు ఏ దంపతులను సంతోషంగా చూడలేవు. బావా చిత్రంగా చూసింది. అవును, వాళ్ళు నీలాగే చెడిపోయిన వారిలా కనిపిస్తారా? వాళ్ల కాపురాల్లో చిచ్చు పెట్టాలని చూస్తావు. అతని మాట కోపంతో బుసబుసలాడుతోంది. పాము బుసలా వినిపించింది. నీ చేతులారా నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నావు. అందుకే ఏ కుటుంబం కలిసి ఉండటం చూడలేవు. బావా విలవిల్లాడింది. రమణి నీకేం అపకారం చేసింది? చిన్ననాటి స్నేహితురాలని ఆదరించటమేనా? బావా వినలేనట్టే దూరం జరిగింది. నిన్ను ప్రేమించాను, ఆరాధించాను, అభిమానించాను. దానికి ఫలితం అబాండాలా? సుశీల నీ అంత అందగత్తె కాకపోయినా ఆమె అంతరంగం అమృతం. ఆ అమృతం నీ విషంతో కలుషితం కాలేదు. బావా అలా పొగడకు, వినలేను. నువ్వు ఎవరి మంచిని వినలేవు, ఎవరి సుఖం చూడలేవు. అందుకే అందరి గురించి నీచంగా నీ మనసులో ఊహించుకుంటావు. అది నిజం కాదని తెలిసినప్పుడు ఆ అబద్ధాన్ని నిజం చెయ్యాలని ప్రయత్నిస్తావు, తృప్తి పడతావు. బావా బావా అంటూ పరిగెత్తుకుని బయటికి వెళ్ళింది. తల్లిలా కడుపులో పెట్టుకుని కాపాడిన వారి పిల్లలని అతి నిర్దాక్షిణ్యంగా నిందించావు. ఇప్పుడు పరిగెత్తినంత మాత్రాన పాప ప్రక్షాళనం జరగదు. అప్పటికే అతనికి కనిపించినంత దూరం వెళ్ళిపోయిందామే. అతను ముఖాన పట్టిన చెమట తుడుచుకొని ఆదుర్దాగా ఆసుపత్రి వైపు వెళ్ళాడు. మనసులోని అక్కసు వెళ్ళగక్కాక కాస్త మనసు తేలిక పడింది. అతను ఆసుపత్రికి వచ్చేసరికి లత లేచి కూర్చొని పాలు తాగుతోంది. చుట్టూ సుశీల, పార్వతమ్మ, పిల్లలున్నారు. లత ఆప్యాయంగా చెల్లెలు తల నిమిరాడు. అందరి మనసులు తేలికపడ్డాయి. ఆ పాడుపిల్లతో ఏం ఘర్షణ పడ్డావో అని హడలి చచ్చాను. ఏ ఒట్టంటే ఆ ఒట్టురా. అది ఊర్లో ఉంటే నేను ఏ తీర్థయాత్రలకు వెళ్ళిపోతానో, పార్వతమ్మ అన్నది. అది ఆలోచించాలమ్మా. లత, నువ్వింత పిరికిదాని అనుకోలేదమ్మా. నువ్వు ఆడపిల్లవైతే తెలిసేదన్నయ్యా. లజ్జితురాలై తల వంచుకుంది. మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లత. అమ్మో, కాబోయే డాక్టర్ గారే ఆత్మహత్యకు పాల్పడటమా? సిగ్గుచేటు. సుశీల ఉడికించింది. మా లత అంత పిరికిది కాదు. ప్రతి దాంట్లో కల్తీ కదా. నల్లుల మందు అసలైందేనా అని చూసింది. వేణు అన్నాడు. ఓయబ్బా గొప్ప. అందరూ నవ్వారు. 4 రోజుల తర్వాత లతను ఇంటికి తీసుకొచ్చారు. ఆ సాయంత్రం శ్రీకృష్ణకు తలనొప్పితో జ్వరం వచ్చింది. ఉక్కగా ఉందని ఇంటి ముందు మంచం వేయించుకొని పడుకున్నాడు. చుట్టూ పిల్లలు, తల్లి, చెల్లెండ్లు, తమ్ముడు, భార్య ఉన్నారు. చీకటి చిక్కబడింది. మీరంతా వెళ్ళి భోజనం చేయండి. అలసట వల్ల జ్వరం వచ్చింది. అతను కాస్త విసుక్కున్నాడు. 101 ఉంది అలసట వల్ల. యంత్రాలే పాడవుతున్నాయి. నేనెంత? వెళ్ళండి. నువ్వింట్లో పడుకోరా తండ్రి, జ్వరం ఎక్కువ అవుతుంది. ఇక్కడ హాయిగా ఉందమ్మా, మీరంతా వెళ్ళండి నీరసంగా మాట్లాడాడు. నేను కూర్చుంటాను, మీరు వెళ్ళి వడ్డించండి అత్తయ్యా అన్నది సుశీల భర్త తల ఒత్తుతూ. పదండి, నువ్వు రావే లత. నువ్వు త్వరగా భోజనం చేస్తే వదినను పంపించొచ్చు. పార్వతమ్మ వెళ్ళింది. అందరూ ఆమెను అనుసరించారు. ఈ పిల్లలకి తోకొక్కటే తక్కువ. అమ్మను వేధిస్తారు కానీ నువ్వు వెళ్ళు చూసి. తను తలపడుతున్న ఆమె చేతిని తన గుప్పెట్లో పట్టుకున్నాడు. ఒక్కరోజుకి మీ అమ్మ అరిగిపోదులేండి అన్నది. అతను ఆరాటంగా అటు ఇటు కదిలాడు. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. చెమట పడుతుందండి. సుశీల పైటతో ఒత్తింది. మరో మాత్ర వేసుకోమంది కాబోయే డాక్టర్. ఏదైనా తిని తాగో వేసుకోండి. ఓ కప్పు పాలు పట్రా. ఆమె లేచింది. నువ్వు భోజనం చేసి పట్రా.
అలాగే భోజనమేదో ఇక్కడికే తెస్తాను, తినిపించు, వెక్కిరించి లోపలికి వెళ్ళిపోయింది సుశీల. అతను ఒత్తిగిలి పడుకున్నాడు. గేటు దగ్గర మనిషి కదిలినట్లయితే కళ్ళు తాటించి చూశాడు. ఎవరది? శివాని మెల్లగా లోపలికొచ్చింది. ఓ నువ్వా? అవును బావా, నేనే. లత బ్రతికి ఉంది కాబట్టి నువ్వు నన్ను చంపమన్న ధైర్యంతో వచ్చాను బావా అన్నది. అతను లేచి కూర్చున్నాడు. నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. నీ వారంతా ఇలా నీ చుట్టూ కూర్చుంటే ఎంత అసూయగా ఉందో తెలుసా? తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. వాళ్ళు అలా నీ చుట్టూ ఉండటంలో న్యాయం ఉంది బావా. నేను నా కోసమే బ్రతికాను. నా కోర్కెలు తీరుస్తున్నారని అతన్ని ఆదుకున్నాను స్వార్థంతో. నీది స్వార్థరహితమైన బంధుప్రేమ. అందుకే అందరూ నిన్నిష్టపడతారు. అపనమ్మకంగా ముఖం చిట్లించాడు. వయసులో ఉన్నప్పుడు స్వార్థం తప్ప మరేం కనిపించలేదు. అందుకే నాకు నా అనేవారు కరువయ్యారు. నాకు జ్వరం వస్తే మందులేసుకున్నావా అని అడిగే దిక్కులేదు బావా. శివాని, ఆ పిలుపు చాలు బావా. నాపై నీకు కోపం లేదని తెలుస్తుంది. నువ్వు అన్నట్టే జరిగింది బావా. నాకు లేని విధులు అనుభవిస్తుంటే చూడలేకపోయాను. అందుకే అందరి జీవితాలలో చిచ్చు పెట్టాలనుకున్నాను. నా జీవితం ఎవ్వరూ బాగు చేయనంతగా దిగజారిపోయింది. అలా అనకు శివాని. నిజంగా హృదయపూర్వకంగా నువ్వు మారాను అనుకుంటే ఇప్పటికీ నీ జీవితం నీ చేతిలో ఉంది. ఆశ పెట్టకు బావా, అది దురాశ అవుతుంది. నువ్వెప్పుడు కుక్కతోకకు రాయి కట్టి దాన్ని సరిచేయాలని చూస్తావు అన్నది. శివాని, నీలో నువ్వు ఆత్మవిశ్వాసం ఏర్పరచుకో. ఇతరుల పట్ల ఉంది కానీ నా పట్ల నాకు విశ్వాసం లేదు బావా. తన వారితో పరాయి వారితో ప్రేమించబడటం ఎంత అదృష్టమో నిన్ను చూసి తెలుసుకున్నాను. అందరూ అసహించుకుంటుంటే ఇక్కడ ఉండలేను బావా. అతని కాళ్ల వైపు కూర్చుంది. మరేం చేద్దామని? ఆ మేడ అమ్మాను. 12,000 వచ్చాయి. ఆయన కలిశారు. 2 తోటలు గుత్తకు తీసుకున్నాం. అక్కడ గుడిసె వేసుకుని ఉంటాం. మళ్ళీ వాడితో వెళ్తావా? వెళ్ళక ఇక్కడుండి చేసేదేముంది? అక్కడైతేనే గడిచిపోతుంది. సరే, ఈసారైనా జాగ్రత్తగా ఉండు శివాని. వస్తాను బావా. ఈ శివాని మరణించిందని తెలిసిన నాడు 2 కన్నీటి బిందువులు రాలుస్తావు కదూ. కన్నీటి బిందువులేం కర్మ, కర్మకాండలు చేయిస్తాను, సరేనా? అప్పుడే పాల గ్లాస్లో వచ్చిన సుశీల వెటకారం చేసింది. సుశీ, శ్రీకృష్ణ వారించబోయాడు. సుశీల పాల గ్లాసు వరండా మెట్ల మీద పెట్టింది. పట్మని చేతులు జోడించింది. మమ్మల్ని దరిద్రుల్ని, నీతిమాలిన వారిని, నికృష్టుల్ని చేశావు. హంతకుల్ని చెయ్యకు. వేణులత వచ్చారంటే నిన్ను ప్రాణాలతో వదలరు. వస్తాను. ముసుగు లాక్కుని శివాని చరచరా బయలుదేరింది. సుశీల కొరకొరా చూసింది. శ్రీకృష్ణ ఏమీ అనలేకపోయాడు. అటు తిరిగి పడుకొని చెమర్చిన కళ్ళొత్తుకున్నాడు. పాలు తీసుకోండి. మెడ కింద చేయి వేసి లేపింది సుశీల. ఎవరే అమ్మాయి? పార్వతమ్మ అడిగింది. ఎవరు లేరత్తయ్యా, మీ అబ్బాయితో ఏదో అంటున్నాను అన్నది పాలు తాగిస్తూ. శ్రీకృష్ణ తల్లి చూడకుండా అంటి అంటనట్టు ఆమె నుదురు చుంబించాడు. శివానికి గుడిసెలో కాపురం గమ్మత్తుగా ఉంది. మామిడి అయిపోవచ్చింది. ఆ తోట నుండి కాపురం ఎత్తివేయాలి. సిటీకి దగ్గరలో నేరేడు చెట్లు పాడుకున్నాడట అబు. అక్కడ కాపురం పెట్టాలి. అది కాగానే సీతాఫలం పండ్లొస్తాయి. ఇలా ఊరూరు తిరగటం కొత్త అనుభవమే. హాయిగానే ఉంది. 2 అల్యూమినియం బొచ్చెలు, కంచాలు, గ్లాసులు, బయట కర్రల పొయ్యి, పేచీలు, గొడవలు లేవు. హాయిగా ఉంది. దొంగ కొడుకు, వీడబ్బ సొమ్ము తిన్నానా? ఇదో పెద్ద పోటీ. శక్తి ఉన్నవాడు గెలుస్తాడు. నా కుంటికాలు చూసి జాలిపడి చౌకగా ఇస్తే వీడికి వాటా ఇస్తానా? తూలుతూ తిడుతూ వచ్చాడు అబు. కర్రలు కింద వేసి నులక మంచంపై కూర్చున్నాడు. శివాని అతని వాలకం చూసి అసహించుకుంది. మొదట చుట్టలు కాల్చేవాడు. సిటీకి వెళ్ళాక సిగరెట్లు అలవాటు చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు చుట్టలు కాలుస్తాడు. తాగటం కూడా నేర్చుకున్నాడు. కాసిని మంచినీళ్ళు పట్రావే అరిచాడు అబు. ఈ మధ్య అతని క్రూరత్వం ఆమెకు భయం కలిగిస్తోంది. మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఏమైంది? ఆ రామస్వామిగాడే ఒకటే నస. ఇద్దరం కలిసొచ్చాం. నన్ను మోసం చేశావు అంటాడు. నీళ్లు గడగడ తాగేశాడు. ఒళ్ళంతా చెమట పట్టింది. అతను శివానిని దగ్గరకు లాక్కొని పెదవులు చుంబించాడు. ఆమె అతని చేతులలో నుండి తప్పించుకుంది. ఏమిటే? కోపంగా చూశాడు. నాకేదో వికారంగా ఉంది అన్నది నోట్లో ఊరిన లాలజలం ఉమ్మేస్తూ. ఎవరైనా సెంటువాలా తగిలాడా? అబో, ఆడపుల్లెలా లేచింది. ఏమిటే చాలా ఎగురుతున్నావు? ఏమిటి కదా? అతను నవ్వాడు. ఆ నవ్వు వికృతంగా కనిపించింది. ఒకప్పుడు అతని చేష్టలకు పరవశించే శివాని 2 నెలలుగా అతని దగ్గరికి వస్తే అసహించుకుంటోంది. అవిటివాడనా? ఆమె అంతరంగం అంగీకరించటం లేదు. తిరిగి అబు దగ్గరికి వచ్చి 2-3 నెలలు స్వర్గం అంటే అదే అన్నట్టు బ్రతికింది. అది కాదే, ఆ సుందరమూర్తిగాడు జైలు నుండి వచ్చి ఏదో వ్యాపారం పెట్టాడు ఊళ్ళో. ఎంతైనా పాత స్నేహాలు కదా, వచ్చాడేమో అనుకున్నాను అన్నాడు. ఇదిగో
ఇంకోసారి ఇలా అవమానిస్తే ఊరుకోను అన్నది. అతను మాట్లాడక ఆకాశానికేసి చూస్తున్నాడు. శివాని వెళ్ళి ఉల్లిపాయలు తరిగింది. ఎండు చేపల పులుసు కోసం. ఆమె అబూ కోసం మాంసాహారం ముట్టుతుంది, వండి పెడుతోంది. అతనికి భోజనం తెచ్చిపెట్టింది. ఏడుస్తూ, ఈ పులుసు ఎవడు వండమన్నాడే? నువ్వు తినకపోతే నాకు నైవేద్యం దేనికి? ఈసారి నీతో హైదరాబాద్ వచ్చి డాక్టర్తో పరీక్ష చేయించుకోవాలి. నాకేం బాగాలేదు. నీకు కాలు లేదు, అవస్థ పడతావని పనిచేస్తున్నాను అన్నది. అతను పరీక్షగా ఆమె వంక చూశాడు. నిజంగా చిక్కిపోయింది. ముఖం కళాకాంతులు లేనట్టు కనిపించింది. అతను మాట్లాడక భోజనం ముగించాడు. ఆ సుందరమూర్తితో మనం ఎక్కడున్నామో చెప్పావా? చెప్పాను. ఏం? ఎంత పనిచేశావు? వాడు మన వెంట సరిదా పడతాడు. పడి లాక్కుపోవటానికి ఏముంది? వస్తే నీకోసం రావాలి. పెద్దగా నవ్వాడు అబూ. నేను అడ్రస్ చెప్పినా మానినా వాడు వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్తూ ఉంటాడు. అడ్రస్లు కనుక్కుంటాడు. ఆమె మాట్లాడక మంచం పక్కన చాప వేసుకుంది. అదేం అక్కడ పడుకున్నావు? చెప్పానుగా నాకు బాగాలేదని. అయితే ఏదో చిత్రం జరుగుతుందే. ఏనాడైనా నా దగ్గర విడిగా అబ్బబ్బా నాకు బాగాలేదని చెప్పానుగా అన్నది. ఆ రాత్రి ఆమెకు ఎన్నడూ లేంది దుఃఖం లాంటిదొచ్చింది. వారం రోజులలో ఆఖరు పరిగికాయలు కూడా కోశారు. చెట్లన్నీ దులిపినట్టు చేసి పక్క ఊరికి ప్రయాణమయ్యారిద్దరూ. మళ్ళీ తోటలో కాపురమైతే కష్టం. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. ఇద్దరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అబూ సరస్సును చూసి సీతాదేవికి చూపించాడు. పేరు మోసిన గైనకాలజిస్ట్ సీతాదేవి. ఆమె శివానిని పరీక్షలు చేసి ప్రశ్నలు అడిగింది. మొదటి గర్భమా? గర్భమా? తెల్లబోయింది శివాని. అంత అమాయకంగా అడుగుతావేం? 3 పూర్తి, 4 వచ్చాయి అన్నది. శివానికి ఒక షాక్ లాంటి వార్త. మందులు రాసిస్తే ఆమెకు ఫీజు ఇచ్చింది. కాగితం తీసుకుని నమస్కరించింది. కంగారు పడాల్సిందేం లేదు. మళ్ళీ 2 నెలల తర్వాత ఆలస్యంగా వచ్చిన కాన్పు కదూ. మంచిది. ఆమెకు ఆ వార్త ఓ కొత్త అనుభూతినిచ్చింది. ఎన్నడూ పిల్లల గురించి కలలు కనలేదు. కానీ ఈ మధ్య శ్రీకృష్ణ కొడుకు కూతుర్ని తీసుకుని వెళ్తుంటే ఆమెకు ఆ దృశ్యం అపురూపంగా కనిపించింది. ఏం జబ్బట? అబూ అడిగాడు. జబ్బు ఇది అని చెబుతారా డాక్టర్లు ఎక్కడైనా? మందులు రాసిచ్చారు అన్నది. ఆమెకు చాలా సిగ్గుగా ఉంది. అనుభూతి అతి మధురంగా కూడా ఉంది. ఏం చెయ్యాలి తను? అబూకి ఎలా చెప్పాలి? అబూ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. మామిళ్లపై నికరాదాయం 3,000 వచ్చింది. 6 నెలలున్నారు. శివానిని వదులుకొని మూర్ఖుడు కాలేడు. ఆమె ఉంటేనే కాపలా కట్టుదిట్టంగా ఉంటుంది. మందులు కొనుక్కుని ఇద్దరూ బోలక్పూర్లోని ఇంటికి వెళ్లారు. సరస్సు లావుగా, ఆరోగ్యంగా, గంభీరంగా తయారైంది. శివానిని చూసి ముఖం చిట్లించుకుంది. ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్కి చూపాలని తీసుకొచ్చానన్నాడు. జవాబివ్వలేదు. పడిపోతున్న వ్యాపారం మళ్ళీ శివాని వల్లే నిలబడిందన్న సంగతి మర్చిపోలేదు. భోజనాలైనాయి. ఆ రోజంతా సరస్సుతోనే ఉన్నాడు అబూ. మర్నాడు శివానిని పలకరించాడు. ఎలా ఉందే? రాత్రి ఒక్క పూట మందు వాడగానే ఎలా తెలుస్తుంది అన్నది. సరస్సు కొడుకుల్ని బడిలో వదలటానికి వెళ్ళింది. లచ్చు భర్తను చూడాలని వెళ్ళింది. అబూ, ఒక విషయం చెప్పనా? ఏమిటి? నాకు పాపాయి పుట్టబోతోందట. నిన్న డాక్టర్ అమ్మ చెప్పింది. ఏమిటి? అపనమ్మకంగా చూశాడు అబూ. అవును, నేల చూపులు చూసింది. కొన్ని చిత్రంగా జరుగుతుంటాయి. నేను పాపాయి కావాలనుకోలేదు. అతనికి గతం గుర్తుకొచ్చింది. నీకు పిల్లలంటే ఇష్టం లేదా శివ? లేదండి. ఈ అందం వాడకుండా మీకోసమే ఉండాలి అనేది. కానీ ఇప్పుడెలా? ఆ సంతానం తన సంతానంగా అతనికి మతిపోసాగింది. అట్లా ఉన్నావేం? సరస్సు వచ్చి అతని ఎదురుగా ఉస్సూరంటూ కూర్చుంది. సరస్సు, అది కడుపుతో ఉందే? అదెవరు? శివమ్మనా? నోరు వెళ్ళబెట్టింది. ఆ అని చుట్ట వెలిగించాడు. ఆమె హృదయంలో రైలు ఇంజన్లు మూతపెట్టసాగాయి. తలలో విమానాలు తిరగసాగాయి. శివాని మత్తుగా ఓ మూలకు ముడుచుకొని పడుకుంది. బస్ లచ్చు రాగానే ఈ వార్త అందించింది సరస్సు. వెనకటికెవడో అన్నాడటనే తల్లి, ఏ మందలో కట్టినా నా మందలో ఈనితే చాలు అని. అలా ఉంది. లచ్చి ఈసడించింది. అత్త అంటూ అరిచాడు. శివాన్ని వేరు విధంగా ఊహించలేకపోయాడు. అత్త అత్త అని నన్నరుస్తావేం? ఇన్నేళ్లు లేని సంతు ఇప్పుడొచ్చిందా? ఎవడెవడితో తిరిగిందో ఆ పెంట తమనెత్తి మీదకా? ఆవిడ ఆడపుల్లా లేచింది. అవును, రేపు ఈ ఆస్తంతా తన పిల్లలకు కావాలంటుంది. నేను పిల్లలు భిక్షమెత్తుతాం. అప్పుడు కానీ తృప్తిగా ఉంటుందిలేండి. సరస్సు ఏడ్చింది. అలా 2 గంటలు వాదోపవాదాలు, ఏడ్పులు, మొత్తుకోళ్ళు, ఆత్మహత్యకు ప్రయత్నాలు జరిగాయి. అబూ రాయిలా కూర్చున్నాడు. తెల్లవారి నీరసంగా లేచి కాలకృత్యాలు తీర్చుకుంది శివాని. అబూ దగ్గరికి వెళ్ళింది. పదండి నేరేడు తోటకి. ముందు నువ్వు ఆసుపత్రికి పదా అన్నాడు అధికారం ఉట్టిపడే కంఠంతో. అతని హృదయంలో ఎవరో చెయ్యి పెట్టి దేవినట్టయింది. తననెంతో ప్రేమించింది, నమ్మింది.
కానీ తన పిల్లల భవిష్యత్తు, తన తల్లిదండ్రులపై తాను చేసిన ప్రమాణం అన్నీ గుర్తుకొచ్చాయి. అందుకు కాదు, ఈ అవిటివాడు అయ్య కావటం, అందరికీ అలుసు కావటమే, కడుపు తీయించాలి. అబూ అర్తనాదం చేసింది శివాని. అవును, ఇన్నాళ్ళు లేంది ఇప్పుడు ఈ వింత ఏమిటి? నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించే అవకాశం ఉంది. వద్దు వద్దు అబూ, అంత మాట అనకు, సహించలేనట్టు అరిచింది. ఎక్కడెక్కడో తిరిగావు, కడుపని తెలియగానే ఎవరి పాపమో నాకంటగట్టాలని చూస్తున్నావు. అందుకే అంత అవమానించి పంపినా మళ్ళీ డబ్బు తీసుకుని వచ్చావు. అంతంత మాటలు వద్దు అబూ. ఆమెకు మొదటిసారి అపనిందలతో ఉండే బాధాకరమైన అనుభవం, అవమానం అర్థమయ్యాయి. నువ్వేం చేయమంటే అది చేస్తాను. అనవసరంగా నిందలు వెయ్యకు. అయితే వెళ్ళి కడుపు తీయించుకో. అబూ, ఆ మాట మాత్రం అనకు. నాదంటూ నాకేం మిగిలింది చెప్పు? నేను ఏనాడు నాకు సంతానం కావాలని కోరుకోలేదు. ఒకప్పుడు నిరసించాను కూడా. పిల్లలు పుడితే అందం చెడుతుందని, నీ ప్రేమకు దూరం అవుతానని. అన్ని చెత్త కబుర్లు చెప్పకు. ఆమె ఒక్క నిమిషం ఆలోచించింది. అబూ భయం అర్థమైనట్టు తల పంకించింది. నాకు కొడుకైనా కూతురైనా పళ్ళమ్ముకొని పెంచుకుంటాను. ఆస్తి నాదని అనను, కావాలంటే రాసిస్తాను. అతని చేతులు పట్టుకొని బ్రతిమలాడింది. అతను మౌనంగా ఉండిపోయాడు. ఇన్నాళ్లకు వచ్చిన గర్భం పండి పాప పుట్టిన నాడు చూసుకుందాం అనుకున్నాడు. నేరేడు తోటలో మళ్ళీ కాపురం మొదలైంది. ఆ రోజు పిల్లల్ని చూద్దామని వచ్చాడు. కుంటివాడైనా కూటి కోసం కష్టపడవలసిందే. పాపం ఆయన చూడు. తిరిగి చూశాడు. తమకు 3 ఇళ్లవతల ఉండే ప్లీడర్ గారంటున్నారు. వాడి కష్టం మండినట్టే ఉంది. ఇంట్లో భార్య, బయట ప్రియురాలు. రంగరంగా అంటూ ప్రియురాలు సంపాదన తింటాడు. మరొకతనన్నాడు, ఆవిడ గర్భవతట, అప్పుడు కానీ వీడి రోగం కుదరదు. గుసగుసగా అనుకున్నారు. అబూకు మండిపోయింది. చేతి కింద కర్ర విసిరివేయబోయాడు. తమాయించుకున్నాడు. ఆ తరువాత శివాని ఏడిపించడం మొదలుపెట్టాడు. ఎవరు నీ బిడ్డకు తండ్రి? మీ బావేనా? క్రూరంగా నవ్వేవాడు. ఆమె మౌనంగా పొయ్యూదేది. సుందరమూర్తి సంగతి తెలియనట్టు నటిస్తున్నావు. తెలిసే ఉంటుందిలే. వాడేనా? ఆమె తల ఎత్తి నిరసనగా చూసి తలదించుకునేది. వాగి వాగి వాడే ఊరుకుంటాడనా? మాట్లాడని మొద్దు. కర్ర నేలకేసి కొట్టేవాడు. శివాని అన్నం కంటే పళ్ళు తింటూ అతనికి దూరంగా పనులు చేస్తూ గడిపేది. ఆమె ధ్యాసంతా పాపాయి మీద ఉంది. బజార్లో కనిపించే చిన్న చిన్న గౌన్లు చూసి క్షణం నిలబడిపోయేది. బొమ్మల కొట్టు ముందు నిలబడి తన్మయత్వంతో చూసేది. ఆమెకు భవిష్యత్తు ఏమిటన్న విషయం లేదు. పాపను ఎలా పెంచుతానన్న సమస్య లేదు. తీయని ఊహలతో, మధుర భావాలతో గడుపుతోంది. శంకర్ ఒక కాంట్రాక్ట్ పూర్తి చేసి నైజీరియా నుండి తిరిగొచ్చేశాడు. మరో 5-6 ఏళ్లు ఉండాల్సింది శంకర్. పిల్లల్ని చూసుకోవటానికి ఉన్నాంగా, శ్రీకృష్ణ అన్నాడు. ఒక కాంట్రాక్ట్లో 60,000 రూపాయలు తెచ్చుకొని చిన్న ఇల్లు కొనుక్కున్నాడు. హైదరాబాద్లో జీవితాంతం పనిచేసినా అంత డబ్బు జమ చేయలేడు. డబ్బు చూసుకున్నాం కానీ ఎన్ని అనుభూతులు కోల్పోయాం. మా పిల్లలు మా దగ్గర కాక మరొకరి దగ్గర ఉండటం నచ్చలేదు బావా. ఆహా, మీరు పరాయి వారని కాదు. శ్రీకృష్ణ అతని వంక ఆదరంగా చూశాడు. మనిషి ఎదిగిపోయాడు అనుకున్నాడు. అక్కడ అరటికాయలు వారి ముఖ్య ఆహారం. చాలీ చాలని భోజనం చేస్తూ నాకైతే నచ్చలేదు. అన్నీ అలవాటు చేసుకోవాలి అన్నది జగతి. నాకో చిన్న ఇల్లు, ఒక నెల జీతం రాకపోతే అప్పుల పాలు కాకుండా 5-6 వేలు నగదుంటే చాలు అనుకున్నాను. అది సమకూరింది. నిజమే బావా, ఆశలకు అంతుండాలి. ఇక్కడైనా కష్టపడి ఎంఏ చెయ్యండి, శ్రీకృష్ణ సలహా ఇచ్చాడు. శుక్రవారం అందరూ గృహప్రవేశానికి రండి. పెద్ద ఆడంబరంగా చేయటం లేదు. మీ కుటుంబం మా కుటుంబం. ఆహ్వానించారు శంకర్ దంపతులు. వాళ్లతో పార్వతమ్మ ప్రయాణమైంది. వాళ్లను బస్సు ఎక్కించొచ్చాడు శ్రీకృష్ణ. ఇల్లంతా బోసిగా ఉంది. పిల్లలేరి చూసి అమ్మ దగ్గరున్నారు అన్నది అతనికి మరోసారి కాఫీ ఇస్తూ. పిలు, అసలు ఇల్లు చిన్నబోయినట్టుంది అన్నాడు. వేణు శివానంద్తో వ్యాపారం చేస్తున్నాడు. లత మెడిసిన్లో ఉంది. తల్లి ఎంత గొడవ చేసినా చదువు పూర్తి అయ్యాకే వివాహం చేస్తానన్నాడు శ్రీకృష్ణ. జగతి పిల్లల్ని తన దగ్గరే ఉంచమంటోంది. పిచ్చి పిల్ల, బదులు తీర్చుకుందాం అనుకుంటుందేమో. శిరీష, అబ్బా కాసేపు ఉండనిద్దురు, వాళ్ళ సరదా ఎప్పుడు తీరుతుంది అన్నది. అసలు ఏకాంతంగా ఉండాలని నీకు సరదా అని చెప్పరాదు, నవ్వాడు. ఏం సరదా పడితే తప్పేం? ఇన్నేళ్లలో మనము ఒంటరిగా ఉంది ఎప్పుడట? అది కాదండి, రేపు బయలుదేరి ఓ 2 రోజులు నాగార్జున సాగర్లో ఉండొద్దాం. ఉన్న పడంగా బయలుదేరాలంటే ఎలాగా? వచ్చే నెల వెళ్దాం. ఆహా, అదేం కుదరదు. వచ్చే నెల అమ్మ నాన్న యాత్రలకు వెళ్తున్నారు. భార్య ఎన్నడూ ఇది కావాలనే అనలేదు. సరే అన్నట్టు ఆమె దగ్గరకు తీసుకున్నాడు. అలాగే వెళ్దాం. వెళ్ళి నాగార్జున సాగర్ నుండి జగతి గృహప్రవేశానికి వెళ్దాం. మీ నాన్నే అన్నీ చూసుకుంటారు. అది వేరే చెప్పాలా? ఇద్దరు ఒకరికొకరు చేరువుగా 5 నిమిషాలు ఉన్నారో లేదో బయట కలకలం వినిపించింది. శ్రీకృష్ణ, కృష్ణ, అనంతం బాబాయిలా ఉన్నారు.
భూమి తగాదా కాబోలు లేచాడు. ఆమె షర్ట్ అందించింది. ఏయ్, అలా ముఖం మార్చుకోకు, రేపు వెళ్తాంగా, నీకు నేను, నాకు నువ్వే ఉంటాం అన్నాడు నవ్వుతూ. సరే సంబడం, వెళ్లే వరకు నమ్మకం లేదు. ఆమె నవ్వేసింది. సుసి, ఆశ తీరినప్పుడు కూడా నవ్వే నీవంటే నాకు అందుకే ఇష్టం. మునగ చెట్టు ఎక్కించొద్దులేండి, మరోసారి నవ్వింది. ఇద్దరూ చెరోవైపుకు వెళ్లారు. మర్నాడు బద్ధకంగా నిద్రలేచాడు శ్రీకృష్ణ. వార్తాపత్రిక, టీ తీసుకుని వచ్చింది. లేవండి లేవండి, 11 గంటలకే బస్సు. అతన్ని కుదిపింది. లేవక తప్పదంటావా? మనం సాగర్ వెళ్తున్నామా లేదా? అవునులే, వెళ్ళి శిరీషను బాబును పిలు, మళ్ళీ వెళ్ళిపోతారు కానీ. పిల్లల కోడి వెక్కిరించింది. అతను టీ తాగుతున్నాడు. పేపర్ తీశాడు. వెధవ అలవాటు, టీ తాగుతూ టిఫిన్ తింటూ పేపర్ చూస్తారు. పేపర్ ఎక్కడికి పోదు, తాగండి. నువ్వే హెడ్లైన్స్ చదువు. కాంగ్రెస్ పార్టీలో చీలికలు, జనతాకు సరి అయిన సారథి లేడని ఆరోపణ. శివాని, మన శివాని, అదిరిపడింది సుశీల. ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. ఏమైంది సుశీ? శివాని ఆత్మహత్య చేసుకుందా? ఆదుర్దాగా పేపర్లోకి తొంగి చూశాడు. ఇద్దరు పోలీసుల మధ్య నడుస్తోందామె. ఆ ఫోటో కింద వార్తలున్నాయి. ప్రముఖ వ్యాపారస్తుని భార్య అయిన ఈ శివాని మొదటి భర్తను రెండో కంటి వాడికి తెలియకుండా తుదముట్టించి జవానుతో లేచొచ్చింది. జవాను కూడా ఆమె ఆగడాలకు విసిగిపోయి వెళ్ళిపోమ్మంటే అతన్ని హత్య చేసింది. అతన్ని హత్య చేయటానికి కొమ్మలు కోసే కమ్మకత్తి వాడింది. హతుడు ఆబు కుంటివాడు. ఆమె బారి నుండి తప్పించుకోలేకపోయాడు. నిందితురాలికి 3 నెలల కొడుకున్నాడు. హతునికి భార్య, 2 మగపిల్లలున్నారు. శివాని హత్య చేసిందా? నమ్మలేనట్టు రాయిలా నిలబడిపోయాడు శ్రీకృష్ణ. శివాని అతడితో లేచిపోవచ్చు, చెడ్డదే కావచ్చు. హత్య చేస్తుందంటే నమ్మకం కలగటం లేదండి, సుశీల కూడా అన్నది. అవును సుశీ, దీని వెనకాలేదో కుట్ర ఉంది. ఆ సుందరమూర్తిగాడు ఊళ్ళో ఉన్నాడు. ఏది ఏమైనా ఒకసారి వెళ్తే నిజం తెలుస్తుంది. 10 గంటల బస్కే వెళ్తాను అన్నాడు. ఎందుకో అతని కళ్ళు చెమర్చాయి. ఊరుకోండి, ఎవరో వేసిన నింద. సుశీల అతని కళ్ళొత్తింది. బావా, అంతవరకు నరకం అనుభవించిన నోరు విప్పి అతన్ని తిట్టలేదు. అనాథగా, అసహాయురాలిగా ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్నాను, అతడి ప్రమేయం లేకుండా. ఎక్కడైనా చిన్న పండ్ల కొట్టు పెట్టుకొని నా పాపను పోషించుకోవాలనుకున్నాను. చెప్పు బావా, తల్లి కావాలని ఏ స్త్రీకి ఉండదు? ఆమె కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి. శ్రీకృష్ణ చలించిపోయాడు. శివాని కన్నీరు కార్చగా ఏనాడు చూడలేదు అతను. ఆర్తిగా ఆమె కన్నీరొత్తాడు. ఆసుపత్రి నుండి వచ్చాక గర్వంగా బాబుని అతనికి చూపాను. ముమ్మూర్తులా అతనిలాగే ఉన్నాడు పిల్లవాడు. అతను ఏమన్నాడు శివ? ఏమంటాడు? నోటమాట రానట్టుండిపోయాడు. నాకు భయంగానే ఉంది. ఏ క్షణంలో నా పిల్లాడిని ఏం చేస్తాడోనని. అబ్బు, నేను వాడికి 3 నెలలు రాగానే వెళ్ళిపోతాను. వాడు భాగం అడుగుతాడని బెంగ పెట్టుకోకు. నాకేం బెంగ అన్న విపరీతంగా ఆరాటపడేవాడు. తన సంతానాన్ని ఇంత నీచంగా చూసే మనుషులుంటారని కూడా అనుకోలేదు బావా. ఏం గుర్తుకొచ్చిందో. 2 చేతుల్లో ముఖం కప్పుకొని బావురు మందామే. అతను ఊరడించలేదు. తనను తాను వంచుకుంటూ మంచికి చెడుకు నవ్వగలిగిన స్త్రీ ఆమె. ఆ విధంగానైనా భారం తీర్చుకొని అనుకున్నాడు. ఆబు అనుక్షణం ఈ యాతన ఎందుకు? నువ్వే ప్రమాణం చెయ్యమంటే అది చేస్తాను. నీ నుండి ఏదీ కోరుకోను. నన్ను నమ్ము. నేను ఏమీ అనను. నీ వెంట వచ్చిన దాన్ని నాకే హక్కులున్నాయి? నాదంటూ నా కోసం అలమటించే నా బిడ్డను చూసుకుంటే నాకెంతో తృప్తిగా ఉంది అన్నాను. అతను బాబును లాలించకపోయినా ఎత్తుకోకపోయినా కసిగా చూడటం, కసిరించటం. మావాడు ఒక గుడిసెలో ఉన్న ఎవరి దారిన వారుండేవారం. తన పెద్ద కొడుకు పుట్టినరోజని హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ ఏమైందో పూర్తిగా రాక్షస రూపం దాల్చొచ్చాడు. శివాని, అప్పుడైనా మేం గుర్తుకు రాలేదా? గుర్తుకొచ్చినా ఏ ముఖంతో రావాలి బావా? పసివాడు పాలకేడ్చేవాడు. ఏయ్ నోర్ముయ్, శంకరజాతి వెధవా అని కసిరేవాడు. వాడు చిన్నవాడు, వాడికేం తెలుసు అని హృదయం బగబగా మండుతున్నా సహించేదాన్ని. వీడి ఉచ్చలతో గుడిసెంతా కంపు. బయట ఏ చెట్టు కిందనో పారేయండి వెధవను. అబూను చూస్తే ఎన్నడూ లేని కసి, భయం కలగసాగాయి నాకు. ఏయ్ దిక్కులేని వెధవా, ఎందుకురా నవ్వు? ఆడుతున్న కుర్రాడిని చూసి క్రూరంగా అరిచేవాడు. కర్ర నేలకేసి కొట్టేవాడు. దాంతో వాడు భయపడి క్యార్ క్యార్ అనేవాడు. వాడు నవ్వుతుంటే చూడలేవా? వాడి బోసి నవ్వులు చూసి మురిసిపోతున్న నేను ఒక్కసారి ఉన్నత శిఖరాల నుండి అగాధంలోకి పడ్డట్టు అనుభూతి చెందేదాన్ని. వీడిది కడుపా కాదా? ఎప్పుడూ పాలు తాగుతాడు? చిచి, నువ్వు కన్న తండ్రివా అన్నాను. ఎవడే వీడి కన్న తండ్రి? మళ్ళీ ఆ మాటను కర్ర విసిరాడు. భయంతో కేక వేసి తప్పుకున్నాను. అయినా ఇదిగో చేతిని తాకింది. శివాని మోచేయి చూపింది.
వాచి కరుడు కట్టుకుపోయింది, రక్తం పేరుకుపోయింది. ఇదిగో, నువ్వు తండ్రివి కానప్పుడు వాడిని అనే అధికారం లేదు. ఈసారి వాడి జోలికి పోతే ఊరుకోను. నువ్వు తిడితే మళ్ళీ తిడతాడా, కొడితే కొడతాడా అరిచాను. అరవగానే అవతలకు వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలి? త్వరగా బయటపడాలని అనుకున్నాను. అన్నీ పోగా సిద్ధలింగయ్య ఇచ్చిన ఉంగరం మిగిలింది. అది అమ్మాను. 120 రూపాయలు చేతికొచ్చాయి. అవి తీసుకుని బోలక్పూర్ వెళ్ళాను. అక్కడ పాత పరిచయాలను వాడుకొని కొట్టు సంపాదించాను. మార్కెట్లో తెలిసిన వారు అరువుగా పండ్లిస్తామన్నారు. పిల్లాడిని నడుంగుడ్డతో కట్టుకోవటం పట్టెవారి దగ్గర నేర్చుకున్నాను. కొండంత ధైర్యంతో వచ్చాను. నా సమస్యలన్నీ తీరిపోయాయి అనుకున్నాను. 2 సంవత్సరములలో నిలదొక్కుంటాను అన్న ధైర్యం కలిగింది. నా కొద్దిపాటి సామాన్లు తీసుకుందామని తోటకు వెళ్ళాను. అబు కుటుంబమంతా దిగింది. ఏమే, అందరూ వచ్చారు, ఎవరుండి పెడతారనుకున్నావే, నీ యబ్బా అంటూ బండబూతులు తిట్టాడు. మాట్లాడక బాబును వాడి బొంత మీద పడుకోబెట్టాను. ఇన్నాళ్ళు చేశాను చాకిరీ, ఒక్కరోజుకి నిష్ఠూరం దేనికి? అదీ కాక ఏమైనా అంటే అతని వాళ్ళంతా ఉన్నారక్కడ, నేనే ఒంటరిదాన్ని. ఆ ఒక్క రాత్రి గడిపి తెల్లవారితే నా దారి నాది అనుకున్నాను. నేనున్నానన్న మాట గుర్తులేదా శివ? వద్దు బావా, అలా పిలిపించుకునే అర్హత లేదు నాకు. బాబు ఆడుకుంటున్నాడు, వాళ్ళంతా ఏవో తింటున్నారు, తాగుతున్నారు. లేచి బియ్యం కడిగాను. ఎండు పుల్లలు లేవు. దూరంగా చింతమండలు విరిగి పెద్ద మండలో చిక్కుకొని కనిపించాయి. ఆకాశం మేఘావృతమైంది. వంట త్వరగా కావాలి. కమ్మ కత్తి తీసుకుని ఎండు మండలు లాగుతున్నాను. వీడమ్మ కడుపు కాలా, నోరిప్పితే రైలింజనే అంటూ తిట్లు వినిపించాయి. పనాపి చెవులు రిక్కముడిచాను. బాబు ఏడుస్తున్నాడు. అలాగే కమ్మ కత్తి చేతిలో పట్టుకొని పరిగెత్తుకొచ్చాను. అక్కడి దృశ్యం చూసి నా హృదయం భగభగా మండింది. మంచం మీద కూర్చుని అబు కాలుతో పసివాడిని నెడుతూ అరుస్తున్నాడు. మిగతా వారు నవ్వుతున్నారు. ఆ క్షణంలో పిచ్చిదాన్నైపోయాను. అప్పుడే అబు కోపంగా లేచి పసివాడిని నిర్దాక్షిణ్యంగా తన్నాడు. చావురా చావు అన్నాడు. నా బాబు, నా తండ్రి లుంగ చుట్టుకుపోయాడు. నాకప్పుడు మంచి చెడు విచక్షణ ఏమీ గుర్తులేవు. నా పిల్లాడు, నా పసివాడే గుర్తున్నాడు. అబు కుంటుతూ మరోసారి కాలు లేపాడు. అంతే, కమ్మ కత్తి అతని మెడకు వేశాను. పదునుగా ఉందేమో, దిగిపోయింది. అది విదిలించాడు. మరో వేటు వేశాను, మరోటి, అలా వేస్తూనే ఉన్నాను. అందరూ అరుస్తూ పారిపోయారు. అబు రక్తంలో గిలగిలా కొట్టుకున్నాడు. కమ్మకత్తి పారేశాను. నా బిడ్డ దగ్గరికి వెళ్ళాను. వాడికేం కాలేదు. వాడు సురక్షితంగా ఉన్నాడు. వాడు చిరంజీవి. నా బిడ్డ చిరంజీవి. బోనుపై తూలిపోయింది శివాని. 2 ఆడ పోలీసులు పట్టుకున్నారామెను. మంచినీళ్లు తెచ్చి తాగించారు. ప్రాసిక్యూషన్ లాయరు లేచాడు. యువర్ ఆనర్, డిఫెన్స్ వారన్నట్లు ప్రమాదవశాత్తు జరిగిన హత్య కాదని, ముద్దాయి స్వయంగా చంపానని అంగీకరించింది. ఇందులో మరే ఇతర ఊహాగానాలకు తావులేదని కోర్టు వారికి మనవి చేస్తున్నాను అన్నాడు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని పారదోలుతూ అన్నాడు లాయర్. శివాని కథ అందరూ కుతూహలంగా విన్నారు. ఆమె ఏ ఒక్క విషయమూ దాచలేదు. ఈరోజు సమయం మించిపోయింది. కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను. న్యాయమూర్తి లేచాడు. కోర్టు సమయం అయిపోయింది. కేసు పెట్టిన వారి మనసు ఆశ నిరాశల మధ్య ఊగినట్టు తెలుపు నలుపు కలిసిన బట్టలతో తమలో తామే వాదించుకుంటూ వెళ్తున్నారు న్యాయవాదులు. జనం రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. ప్రాణానికి ప్రాణం మరణశిక్షే పడుతుంది. కాదనుకుంటాను. యావజ్జీవ కారాగార శిక్ష పడొచ్చు. చంపడానికి బలమైన కారణం ఉందిగా. అవును, అతని కోసం, అతని ప్రేమ కోసం భర్తను, ఐశ్వర్యాన్ని, పరువు ప్రతిష్టల్ని వదులుకున్న మనిషి. ఒక్కసారి నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టినా మళ్ళీ డబ్బిచ్చి అతని వ్యాపారం నిలబెట్టిన వ్యక్తి హత్యకు వెనుదీయలేదంటే అతను కల్పించిన పరిస్థితులే కారణం అంటున్నారెవరో. ఒరే శ్యామ్, రేపటి పేపర్లో కేసు వివరాలు ఇస్తాను. ముద్దాయి వస్తుంది, ఫోటో తీ అన్నాడో ప్రెస్ రిపోర్టర్. మరో ప్రేమ కథ అని హెడ్డింగ్ పెడదాం అని ఫోటోగ్రాఫర్ తన కెమెరా సర్దుకున్నాడు. శ్రీకృష్ణ లేచాడు. అతని పక్కనే ఉన్న సుశీల చేతిలో అన్యం పుణ్యం ఎరగని పసివాడున్నాడు. వాడిప్పుడు కూర్చుంటున్నాడు. మనుషులని గుర్తుపడుతున్నాడు. దూరంగా కళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోతున్న సరస్సు కనిపించింది. శివాని వచ్చి శ్రీకృష్ణ దంపతుల దగ్గర ఆగిపోయింది. ఆమె ముతక చీర, వదులొదులుగా జాకెట్ వేసుకుంది. వేలుముడిలో అచ్చు శోకదేవతకు మారుపేరులా ఉంది. శివ, బాబుకు పేరు పెట్టాను అన్నాడు శ్రీకృష్ణ. శివాని కొడుకు వంక చూసింది. అందమైన చొక్కా వేశారు. కాళ్లకి బూట్లున్నాయి. మెడలో గొలుసుంది. కళ్లకు కాటుక పెట్టిందేమో. అసలే పెద్దవైన కళ్ళు మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఏం పేరని అడగవేం? నువ్వేం పేరు పెట్టినా అందులో రుద్ర చేర్చి ఉంటుందని తెలుసు బావా. నిజమే శివ, వాడి పేరు రుద్రకుమార్. ఏమైనా చెప్పాలా? బావా, నా గురించి నాకేం భయం లేదు. మరణదండన విధించినా
యావజ్జీవ కారాగార శిక్ష విధించిన ఒక్కటే ఆ రుద్రుడేం అయిపోతాడో అనుకున్నాను. వాడి గురించి దిగులేదు. ఒక్క విషయం చెప్పాలి. చెప్పు శివాని ఏడుస్తూ అడిగింది సుశీల. ఏం లేదు బావా, నా ఆస్తి కోసం అటు పిల్లలని అనాథలను చేయటం బాగోదు. మీరంతా పెంచలేనప్పుడు వీడిని ఏ శరణాలయానికో. శివ వినలేనట్టు ఆమె నోరు మూశాడు శ్రీకృష్ణ. శివాని ఇంకా ఆ పిల్లల మీద జాలి తెలుస్తున్నావా? శ్రీకృష్ణ చేయి దూరంగా నెట్టింది. ఎందుకు శివ వాళ్ళంటే జాలి? చెప్పు శివ శ్రీకృష్ణ అడిగాడు. దానికి నా దగ్గర జవాబు లేదు బావా. ఇంత దిగజారిపోయినా, అంతా నాశనం చేసినా, ఊళ్ళో చిచ్చు పెట్టినా ఈనాడు ఈ అక్రమ సంతానాన్ని సాకటానికి ఎందుకు ముందుకొచ్చావు బావా? ఇద్దరూ తెల్లబోయి చూశారు. జవాబు చెప్పలేదు. నేను చెబుతాను, నువ్వు నన్ను ప్రేమించావు గనక. నేను అబూను. ఆ పైన మాటలు రాలేదు. భుజానికి కళ్ళొత్తుకుంది. సుశీల చేతిలో రుద్రను తీసుకుని ముద్దు పెట్టుకుంది. వద్దు బావా వద్దు, ఇంత పెద్ద బాధ్యత మీ పైన పెట్టను. ఏడుస్తూ కొడుకును నేల మీద దించింది. తల్లి భూదేవి, నీకు ఓర్పు ఎక్కువ అంటారమ్మా. పూజించే వారిని దూషించే వారిని ఒకేలా చూస్తావు. నా బాబును నీకే అప్పగిస్తున్నాను. ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి ఏ తల్లికి వద్దు. వద్దు. శివాని పిచ్చిదానిలా తలబాదుకుంది. అర్థం కాని రుద్ర బావురుమన్నాడు. సుశీల వాడినెత్తుకుని హృదయానికి హత్తుకుంది. శివ ఏమిటిది? శ్రీకృష్ణ అన్నాడు. పోలీసులు వచ్చి ఆమెను పట్టుకున్నారు. 2 క్షణాలు అలా చూసి వంగి ఇద్దరికీ నమస్కరించి తనను పట్టుకున్న పోలీసులను లాక్కుపోయినట్టే ముందుకు పరిగెత్తింది శివాని. ఆమె కారెక్కగానే భారమైన గుండెలతో రుద్రుడి బాధ్యత తీసుకుని ఇద్దరూ ముందుకు సాగారు. సమాప్తం. మరో ప్రేమ కథ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.